కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపను ధన్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తూ అలాగే ఈ రోజు కార్యక్రమంలో ఆయన సహాయం కొరకు వేడుకుంటూ చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ర మహోన్నతుర దయగల తండ్రి కృపగల ప్రభువ, గడిచిన ఎపిసోడ్లు అన్నింట మీ యొక్క కృపను కనికరాన్ని మీ సహాయాన్ని దేవా మేము ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా ప్రభావ మరి చూస్తూ వస్తున్నాము. అందుని బట్టి మీకు నిండు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేకులు ప్రభావ మరి ఈ కార్యక్రమం ద్వారా ఏ రీతిన మేలు పొందుతున్నారో, ఏ రీతిన ఆశీర్వదించబడుతున్నారో, దీవించబడుతున్నారో చెప్తున్న సాక్ష్యాలను బట్టి కూడా నేను ఎంతగానో స్తుతిస్తూ సకల మహిమ నీకు మాత్రమే ఆపాదిస్తూ ఉన్నాం ప్రభావ. అలాగే తండ్రి ఈ రోజు కార్యక్రమంలో కూడా మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. జాయిన్ అవ్వాలని ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళు త్వరగా జాయిన్ అవ్వగలటానికి కృప చూపించండి. వారి ప్రశ్నలు సరిగ్గా వీక్షకులందరికీ కూడా అర్థమయ్యే విధంగా చక్కగా సూటిగా అడగగలగటానికి, అలాగే మీ జ్ఞానం చేత మీరు బిబు గారిని వాడుకోమని మంచి వాక్యానుసారమైన సమాధానాలు ప్రశ్న అడిగే వారందరూ పొందుకోగలగటానికి కూడా కృప చూపించమని, మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా, ఎటువంటి అంతరాయాలు లేకుండా ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా సజావుగా ముందుకు కొనసాగడానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ ఈవినింగ్ బిబుడ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు ఒకవేళ మీరు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే లైవ్ పక్కనే ఉన్న లైవ్ చాట్ లో మీ ప్రశ్న టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. మధ్య మధ్యలో లైవ్ చాట్ క్వశ్చన్స్ తీసుకుంటూ ఉంటాము. మిగిలిపోయిన క్వశ్చన్స్ అన్ని కూడా 9 to 9:30 మధ్యలో తీసుకొని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ మీరు నేరుగా బిబు గారిని ప్రశ్న అడగాలనుకుంటే జూమ్ లో జాయిన్ అయ్యి అడగచ్చు. జూమ్ కి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ అలాగే లింక్ మేము లైవ్ చాట్ లోనే పిన్ చేసి ఉంచడం జరిగింది. వాటి ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బిబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. లేదు మాకు అసలు లైవ్ చాటే కనిపించట్లేదండి అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు బహుశా మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోవచ్చు. సో ముందుగా యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. ఆ లైవ్ చాట్ లో క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. లేదా అందులోనే మేము పిన్ చేసి ఉంచిన జూమ్ లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బిబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. అలాగే మీ ప్రశ్నలు సూటిగా క్లుప్తంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే బిబు గారి అడిగి తెలుసుకుంటారు. అలాగే మీకు ఒక్క ఫాలోఅప్ క్వశ్చన్ కి మాత్రం అవకాశం ఉంటుంది. అదే అంశానికి సంబంధించింది అయితే, పూర్తిగా వేరే అంశానికి సంబంధించింది అయితే చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించండి. అండ్ లైవ్ చాట్ లో ఏ క్రమంలో అయితే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారో, అలాగే యూజర్ జూమ్ లో ఏ క్రమంలో అయితే పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతున్నారో అదే క్రమంలో మీ ప్రశ్న తీసుకోవడం లేదా మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో మీ వంతు వచ్చేంత వరకు దయచేసి వేచి ఉండాలని మనవి చేస్తున్నాం. అలాగే జూమ్ లో జాయిన్ అయిన పార్టిసిపెంట్స్ కి ముఖ్యంగా గమనించాల్సిన విషయము, మీరు ప్రశ్న అడగడము బిబు గారు జవాబు చెప్పడం పూర్తయిపోతే కనుక మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ ప్రసారాన్ని వీక్షించాలని మనవి చేస్తున్నాం. మీరు జూమ్ లోనే ఉన్నారంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము కన్ఫ్యూజ్ అవుతాం కనుక దాన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు ఇతను మాతో సహకరించాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక లైవ్ చాట్ క్వశ్చన్ తోటి మనం ప్రారంభించుకుందాం. ప్రేమ్ బొంగూరి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ఐఎమ్ ఫ్రమ్ సిఓసి హైదరాబాద్. యాక్ట్స్ 2nd చాప్టర్ నుంచి రెవల్యూషన్ 22 వరకు మాత్రమే క్రిస్టియన్స్ అప్లై చేసుకోవాలి, క్రైస్తవులు అన్వయించుకోవాలి తమకు తాము. మిగతా బుక్స్ అన్ని ఇజ్రాయేలుకు సంబంధించినవి అని బోధిస్తున్నారు. ప్లీజ్ వివరించండి. యశ్వంత్ గారు ఒక వచనము మీరు దయచేసి చదవాలి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం అనుకుంటాను సార్, చదువుతారా? తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు. 10వ వచనం. 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఓకే, కంటిన్యూ రీడింగ్. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి 11వ వచనం కదా ఇది? ఓకే. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఓకే, ఏ సంగతులు యశ్వంత్ గారు మీరు అప్పటి వరకు పౌలు బోధిస్తూ వస్తున్నటువంటి అది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఉందా లేకపోతే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉందా? ఫస్ట్ కొరింథియన్స్ లో ఉంది. అది కాదు, పౌలు ప్రస్తావించినటువంటి సంగతులు ఏవైతే మనకు బుద్ధి కలుగు నిమిత్తం రాయబడిందని చెప్తున్నాడు, ఆ సంగతులు ఎక్కడున్నాయి?
యుగాంతమందున మనకు బుద్ధి కలుగు నిమిత్తం అవి రాయబడ్డాయి అంటున్నాడు. ఉమ్, 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 అంటే ఇస్రాయేల్ చరిత్రలో జరిగినటువంటి విషయాలు ఉమ్, యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే రాయబడ్డాయి అని అంటున్నాడు. ఉమ్. అంటే పాత నిబంధన లేఖనాలు కూడా సంఘానికి ప్రయోజనకరంగా ఉండడానికి రాయబడ్డాయి. ఎస్. ఓకే. ఆ తర్వాత సువార్తల్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి యేసుక్రీస్తు ప్రభు చాలా ఖచ్చితంగా శిష్యులను ఆజ్ఞాపిస్తూ ఏం చెప్పాడు? నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని సంఘానికి నేర్పించమని శిష్యులకి బాధ్యత అప్పచెప్పి వెళ్ళినట్టుగా మనం చదువుతున్నాం కదా. అవును. ఆ యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినటువంటి సంగతులు సువార్తల్లో లేవా? అవి కాకుండా ఏమైనా ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా ఉండాలని చాలాసార్లు ఈ ఆ పత్రికల్లో మనం చదువుతా ఉన్నాం కదా. ఆయన మాదిరి ఎక్కడ బయలుపరచబడింది చాలా స్పష్టంగా? ఈ 4 సువార్తల్లోనే కదా. అది అవును. కాకుండా ఇంకెక్కడుంది? అంటే చారిత్రకంగా ఆయన మాదిరిని మనం ఒకవేళ పరిశీలించి అర్థం చేసుకోవాలంటే. ఉమ్, కాబట్టి లేఖనాలన్నీ కూడా మనకు చెందిందే. అందులో ఏ పరిధి వరకు మనం అన్వయించుకోవాలన్నటువంటి నియమాలు ఉన్నాయి తప్ప లేఖనాలు అసలు పూర్తిగా మనకు చెందనివి అంటూ లేఖనాల్లో ఏవైనా భాగాలు ఉన్నాయని చెప్పడం పూర్తిగా సాతాను యొక్క కుతంత్రం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఉమ్, ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని అవాంతర శాఖలు ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నాయి వాస్తవానికి. అంటే దేవుడు సంఘం మేలు నిమిత్తమై ఉద్దేశించి రాసినటువంటి లేఖనాల ప్రయోజనం కొన్ని భాగాల నుండి అయినా సంఘం పొందకుండా ఉండేటటువంటి కుట్ర సాతాను పన్నుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి బోధని పూర్తిగా మనం తిరస్కరించాలి. వాక్యంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏదో ఒక ఆ, కోణంలో, ఏదో ఒక పరిధిలో, ఏదో ఒక పరిమితితో మనకు అన్వయించదగినటువంటి పాఠాలతో కూడినటువంటి భాగాలే. కాబట్టి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో చెప్తున్నాడు కదా, లేఖనం అంతా కూడా దైవావేశం వల్ల రాయబడింది. అది మనకు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపరచబడు విధంగా రాయబడ్డాయి అవి. కాబట్టి లేఖనం అంతా అంటున్నాడు అక్కడ. ఈ 66 పుస్తకాలు, బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు లేఖనం అంతా అయితే అదంతా కూడా దైవజనుడికి ఉపయోగకరంగా ఉండే విధంగానే రాయబడింది. దాన్ని ఈరోజు ఎవరైనా కాదంటున్నారంటే వాళ్ళు పూర్తిగా అపోస్తలీయ బోధకు వ్యతిరేకంగా బోధిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చక్రవర్తి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వాళ్ళు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడుగుతున్నారు. గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఎలా ఉన్నారు బ్రదర్? నా పేరు చక్రవర్తి. ఎస్, వి ఆర్ ఫైన్. నేను పూణే నుంచి జాయిన్ అవుతున్నాను బ్రదర్. ఎస్ చక్రవర్తి. ఎస్ బ్రదర్. ఎస్ బ్రదర్. బ్రదర్, నేను క్వశ్చన్ అడగటానికి ముందు ఒక 2 వచనాలు చదివి క్వశ్చన్ అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నాను బ్రదర్. చదవచ్చా బ్రదర్? షూర్, తప్పకుండా. 2 వచనాలు చదివి ప్రార్థన చేసి క్వశ్చన్ అడుగుతాను అన్నట్టు అనిపించింది నాకు. అంటే వాటికి రిలేటెడ్ గా. షూర్ చదవండి తప్పకుండా. ఎస్ బ్రదర్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో బ్రదర్, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ దట్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ బి పెరిష్డ్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఇది ఒకటి వచనం బ్రదర్. ఇంకొకటి వచ్చేసరికి ఏమో రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం బ్రదర్ 9వ వచనం, ఇఫ్ యూ డిక్లేర్ విత్ యువర్ మౌత్ జీసస్ ఈజ్ లార్డ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ది డెడ్ యూ విల్ బి సేవ్డ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, మామూలుగా ఓవరాల్ గా బైబిల్ అంతట్లో కూడా నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు శిలువలో మరణించాడు మన పాపాల కోసం, అతడు లేపబడ్డాడని చెప్పేసి మనం నమ్మితే మనకు అది రక్షణ, అదే మనకు రక్షణ అన్న విధంగా బైబిల్ మనకు ఓవరాల్ గా టీచ్ చేస్తుంది. అయితే ఎక్కడ కూడా దేవుడని నమ్మే అతడు మరణించాడు తిరిగి లేచాడు అని చెప్పేసి నమ్మాలని మనకు ఎక్కడ కనిపించదు. అంటే అంటే యేసుక్రీస్తు దేవుడని నమ్మి అతను చనిపోయి లేచాడని చెప్పేసి నమ్మాలని చెప్పేసి మనకి కనిపించదు కదా బ్రదర్ క్లియర్ గా. అంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మడం రక్షణ కోసం అవసరం కాదు కదా అని అడుగుతున్నారు మీరు, అదేనా? ఎస్ బ్రదర్. అయితే ఆయన దేవుడని ఒప్పుకోకపోయినా ఆయన మరణ పునరుద్ధానాలు నమ్మితే సరిపోతుంది కదా రక్షింపబడ్డానికి అది సరిపోతుంది కదా. అదేనా మీరు అడిగేది? ఎగ్జాక్ట్లీ. ఓకే. కెన్ ఐ ఆన్సర్ నౌ? ఎస్ బ్రదర్. షూర్. చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఇది చాలా మందికి ఉన్నటువంటి అపోహ. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు విశ్వసిస్తే చాలు, అది మాత్రమే రక్షణకు సరిపోతుంది అన్నటువంటి ఒక అవగాహనలో చాలా మంది ఉన్నారు. కాకపోతే యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే
యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఖచ్చితమైనటువంటి నిర్వచనాన్ని అపోస్తలులు ఎప్పుడు కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆయన గురించి. అంటే సరైనటువంటి ఒక వివరణ యేసుక్రీస్తు గురించి వారు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ బోధల్లో, అపోస్తలీయ బోధలో వేరొక యేసు ఉన్నాడు, అతని విషయంలో జాగ్రత్త అని హెచ్చరిక చేశారు సంఘానికి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. అంటే దేవుడైనటువంటి యేసుక్రీస్తును అపోస్తలులు బోధిస్తూ దేవుడు కానటువంటి ఒక యేసుక్రీస్తుని ఎవరైనా బోధిస్తే అది వేరొక క్రీస్తు అనేది మనం గుర్తించాలన్నది కూడా అందులో ఖచ్చితంగా చెప్పబడినటువంటి మాట. అంటే ఇది నేను ఊరికినే అజంప్షన్ గా లేకపోతే నా ఓన్ ఒపీనియన్ గానో కన్క్లూజన్ గానో చెప్తున్నటువంటి మాట కాదు. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు ఒకవేళ చదివితే అక్కడ చాలా స్పష్టంగా 12, 11 వచనాల్లో మీరు అన్నటువంటి మాటలే ఉంటాయి. యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని బిడ్డలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు అన్నటువంటి మాటలు చదువుతాం మనం, రైట్? బ్రదర్ అయితే యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరించారో వారందరూ అని చెప్పే కంటే ముందు ఆ యేసుక్రీస్తు ఎవరో చాలా స్పష్టంగా వివరించాడు. ఎవరైతే ఆయన్ను విశ్వసిస్తారో అని చెప్పే ముందు ఆయన ఎవరో చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చాడు. ఉదాహరణకి 1వ వచనం నుండి మీరు చదివితే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆయన దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ ఆ వాక్యము అంటే దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు. సో దేవుడై ఉన్నటువంటి వాక్యము యేసుక్రీస్తుగా శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి నివసించాడు. ఆ వ్యక్తిని మీరు నమ్మితే, ఆయనను ఎందరైతే విశ్వసిస్తారో వారికి దేవుని బిడ్డలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. అది కాంటెక్స్ట్. సో యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీని మార్చి అపోస్తలులు బోధించినటువంటి యేసుక్రీస్తు దేవుడుగా ఉండి నరావతారిగా వచ్చినటువంటి రక్షకుడు అయినప్పటికీ కూడా దేవుడు కానటువంటి ఒక రక్షకుడిని మాత్రమే నేను నమ్ముతాను, దేవుడు అయినా కాకపోయినా నాకు సంబంధం లేదు అని ఎవరైతే నమ్ముతున్నారో వారికి నిజమైనటువంటి రక్షణ అనుభవం ఉందని కానీ, వారిలో జరిగించబడినది పరిశుద్ధాత్మ జరిగించేటటువంటి నిజమైనటువంటి రక్షణ కార్యం అని కానీ నమ్మడానికి కానీ నిర్ధారించడానికి కానీ మనకి ఎలాంటి ఆధారము ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాక్యం ఎలా ప్రభువును వర్ణించిందో, ఎలా వివరించిందో, ఎలా నిర్వచించిందో అలా మనం ఆయన అంగీకరిస్తే అది నిజంగా పరిశుద్ధాత్మ కార్యం అన్నటువంటి నిర్ధారణ మనకు ఉంటుంది. అది నిజమైనటువంటి రక్షణ అన్నటువంటి నిశ్చయత మనకు ఉంటుంది. అది లేకపోతే అది కేవలం మానవ కల్పితమైనటువంటి విశ్వాసమే. మానవ ఊహల్లో నుండి పుట్టినటువంటి ఒక యేసును నమ్మి మానవ ఊహ కల్పితమైనటువంటి ఒక రక్షణ నిశ్చయతలోనికి వెళ్ళారు అంతే. అది అంతకంటే దారుణమైన మోసం ఇంకొకటి లేదు. సో యేసుక్రీస్తు గురించి మనకి ఏం తెలియాలన్నా బైబిలే చెప్పాలి. ఓకే, సో ఆ యేసుక్రీస్తుని మనం అర్థం చేసుకుంటే ఆయన్ని నమ్మితే రక్షణ. అంతేగాని నేను సొంతంగా తయారు చేసుకున్నటువంటి నా ఊహల్లో నుండి పుట్టినటువంటి యేసుక్రీస్తుని నమ్మితే రక్షణ అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. ఓకే, సో ఐ హోప్ దట్ ఎస్ బ్రదర్, క్లియర్ గానే ఉంది. కానీ బ్రదర్ ఇప్పుడు మనం ఊహల్లో నుంచి పుట్టినప్పటికీ మనం అదే మెస్సయ్య అని చెప్పేసి నమ్ముతున్నాం, అదే నజరేయుడైనటువంటి క్రీస్తు అని నమ్ముతున్నాం, అదే మనుష్య కుమారుడు అని నమ్ముతున్నాం. కానీ అదే మళ్ళా నమ్మట్లేదు. అంటే వాక్యము దేవుడై ఉన్నటువంటి వాక్యము శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు అన్నటువంటి విషయం నమ్మట్లేదు. బ్రదర్ అదే కన్యకకు పుట్టినటువంటి యేసుక్రీస్తును ముస్లింలు నమ్ముతున్నారు. ఏ పురుష ప్రమేయం లేకుండా పుట్టాడని నమ్ముతున్నారు. అల్లా అనుమతితో అనేక అద్భుత కార్యాలు చేశాడని నమ్ముతున్నారు. తర్వాత ఆయన మెస్సియా అని కూడా వాళ్ళు నమ్ముతున్నారు. ఆయన నమ్మకుండా ఏ ముస్లిం కూడా నిజంగా ముస్లిం అయి ఉండలేడని నమ్ముతున్నారు. ఆయన రెండవ రాకడను కూడా వాళ్ళు విశ్వసిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. కానీ వాళ్ళు మేజర్ గా శిలువ మరణాన్ని అయితే నమ్మట్లేదు కదా బ్రదర్. అదే అట్లాగే మేజర్ గా దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తుని నమ్మట్లేదు. అది మాత్రమే మేజర్ అని ఎవరు చెప్పారు? ఇది కూడా మేజరే. లేఖనం బోధించిన ప్రతిదీ మేజరే. అంటే ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్న ఆ వచన భాగాల్ని పక్కన పెట్టలేము, నిర్లక్ష్యం చేయలేము, తీసేయలేము. ఎగ్జాక్ట్లీ. అలాంటి ఆధారాలు బైబిల్ నిండా ఉన్నాయి. సో వాటిని పక్కన పెట్టేసి ఇంకొక యేసుక్రీస్తుని తయారు చేయడమే అవుతుంది. ఇందాక సో బేసికలీ చాలా మంది యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన మరణించాడని నమ్ముతున్నారు, కానీ యేసుక్రీస్తు దేవుడు కాదని నమ్ముతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న రావచ్చు మనకి. నరకానికి పోతారు. ఓకే, మేక్ నో మిస్టేక్. వేరొక క్రీస్తుని ప్రకటిస్తున్నారు, వేరొక క్రీస్తుని నమ్ముతున్నారు కదా బ్రదర్. యా, మనం చూస్తున్నాం బ్రదర్, చాలా చర్చిలు ఇప్పుడు అలా టీచ్ చేస్తున్నాయి కదా. వాళ్ళు మిస్లీడ్ అవుతుంది. క్రైస్తవులు కాదు. యా, అప్పుడు బోధించే బోధకులు చేసిన తప్పుకి వీళ్ళు అలా నమ్మకపోవడం వల్ల వీళ్ళ చేతుల్లో బైబిల్స్ ఎందుకు పెట్టాడు దేవుడు? బ్రదర్ ఇప్పుడు మా అమ్మగారు తను చదువుకోలేదు బ్రదర్, చర్చికి వెళ్తారు. మీరు చదివి వినిపించాలి. మీకుంది కదా బాధ్యత. ఎస్ బ్రదర్. ఎస్. ఓకే,
యా యా బ్రదర్. మీరు టైం ఏమన్నా ఉందంటే ఇంకొక ప్రశ్న అడుగుతాను బ్రదర్. టైం అంటే ఇంకా జూమ్ లో ఆల్రెడీ ఇంకొక ఇద్దరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి బ్రదర్, వాళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత టైం ఉంటే ఖచ్చితంగా ఇస్తాను. మీరు వెయిట్ చేయగలిగితే చూడండి. యా యా ఐల్ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ చక్రవర్తి. థ్యాంక్ యూ చక్రవర్తి. థ్యాంక్ యూ తర్వాత బ్రదర్. నవీన్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు brother. వందనాలు బ్రదర్, విభు గారండి, అందరికీ వందనాలండి. వందనాలు. వందనాలు నవీన్ గారు. నా పేరు నవీన్ కుమార్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. యా, మీరు ప్రశ్న అడిగే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పండి నవీన్ గారు. చెప్పండి. మా సైడ్ నుంచి మీకు ఏమైనా నాయిస్ వినపడుతుందా? ఇప్పుడే ఒక న్యూసెన్స్ స్టార్ట్ అయింది, అదేం న్యూసెన్స్ నేను చెప్పాలనుకోవట్లేదు. లేదు 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 ఏం లేదు కదా? ఓకే, రైట్. ఓకే, మీ ప్రశ్న అడగచ్చండి రైట్. నవీన్. ఏం లేదు బ్రదర్, ఆది కాండము 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు అయితే నేను చాలా కాలం నుంచి చదువుతున్నాను. దాని గురించి చాలా వీడియోస్, డాక్యుమెంటరీ చూశాను, చాలా వివరణ అయితే చదివాను, కానీ అర్థం కాలేదు. ఆదికాండం 6వ అధ్యాయమా? 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి. బ్రదర్ అది అదే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో అదే దేవుని కుమారులు నరులు రిక్వెస్ట్ ఏంటంటే దాని గురించి మేము రాసినటువంటి వ్యాఖ్యానం మీరు చదివారా? ఆదికాండం వ్యాఖ్యానం లేదు లేదు. దయచేసి ఒక్కసారి అది చదవండి, ఎందుకంటే దాంట్లో చాలా క్లియర్ గా దాని గురించి ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలని రాస్తూ మేము ఏం విశ్వసిస్తున్నామో అలా విశ్వసించడానికి వాక్యానుసారంగా మాకు ఉన్నటువంటి కారణాలు ఏంటో కూడా రాసాము అందులో. అది ఒక్కసారి మీరు చదివిన తర్వాత మీకు మళ్ళీ ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే మీరు తప్పకుండా అడగండి, అంటే నెక్స్ట్ వీక్ అడగండి. అది వీడియో రూపంలో పెట్టారు బ్రదర్. అది వీడియో లేదు బ్రదర్, మీరు చదవాల్సి ఉంటుంది. అది అది వెబ్సైట్ ఉంది కదా, హితబోధ.com అనే వెబ్సైట్. అవునవును. నేను దాని లింక్ ఇప్పుడు జూమ్ లో మీకు నేను పోస్ట్ చేస్తాను బ్రదర్. ఓకే థ్యాంక్ యూ. చేసిన తర్వాత అది ఆదికాండం అది వ్యాఖ్యానం డైరెక్ట్ గా చాప్టర్ లింక్ చేస్తారు. ఓకే ఓకే ఫైన్. అది చదివిన తర్వాత మీకు మళ్ళీ ఏమైనా అనుమానం ఉంటే మీరు తప్పకుండా నెక్స్ట్ వీక్ అడగండి. థ్యాంక్ యూ. బ్రదర్ వెంటనే లీవ్ అయిపోయారు. నేను షేర్ చేసే లోపే. యా, అరుణ్ మైకేల్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. వందనాలు విభు అంకుల్, వందనాలు పాస్టర్ అన్న యశ్వంత్ అన్న. వందనాలు బ్రదర్. నా పేరు అరుణ్ మైకేల్, ఫ్రమ్ ఢిల్లీ. సారీ. సో రీసెంట్లీ ఒక యూత్ ఫెలోషిప్ లో గ్యాదర్ అయినప్పుడు ఒక కెరీర్ రిలేటెడ్ డిస్కస్ చేస్తున్నాము. సో కెరియర్ ఓకే, పెళ్లి కాదు ఈసారి. కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటికి నెక్స్ట్ వీక్ పాల్గొంటాను ఖచ్చితంగా. మళ్ళీ సేమ్ టాపిక్ అంటే బోర్ కొట్టేస్తుంది మీకు కూడా. సో ఏంటంటే బ్రదర్, యాక్చువల్లీ ఏంటంటే, సో మన యాక్చువల్లీ గుడ్ బిలీవర్స్ ఫ్యామిలీస్ లో నుంచి పెరిగిన పిల్లలకు యాక్చువల్లీ మేబీ సైకలాజికల్ గా లేదంటే చర్చ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మేబీ దేర్ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు గ్రో అవుతున్న కొద్దీ మేబీ ఒక టీనేజ్ దాటిన తర్వాత ఈ స్ట్రీమ్ లోకి వెళ్తే నేను ఇది చదువుకొని ఇది అవ్వచ్చు అనే ఏజ్, గ్రాడ్యుయేషన్ మేబీ ఆలోచించినప్పుడు కొన్ని మేజర్ డెసిషన్స్ తీసుకోవాలి మనం ఏ కెరీర్ లోకి వెళ్ళాలని. అలాంటి టైంలో ఒక అమ్మాయి నాకు ఒక క్వశ్చన్ అడిగింది, దట్ షీ వాంట్ టు బికమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. ఓకే. యా, నేను వచ్చేసి అప్పుడు చెప్పిన సజెషన్ ఏంటంటే, మేబీ ఇట్ వుడ్ నాట్ బి రైట్ ప్రొఫెషన్ ఇఫ్ యూ వాంట్ బి ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఎందుకంటే నువ్వు ఒక ఇండివిజువల్ గా వెళ్ళినప్పుడు, ఒకవేళ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇమ్మోడల్స్ డ్రెస్సింగ్ అవన్నీ నువ్వు డిజైన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో నువ్వు ఆ టైంలో దేవునికి అకౌంటబుల్ గా ఉండాలి. పైగా ఇటువంటి ఇండస్ట్రీస్ లో దెర్ విల్ బి లాట్ ఆఫ్ అడల్టరీ, ఇమ్మోడెస్టీ, ఎవ్రీథింగ్, లాట్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, బట్ కొన్ని ఇండస్ట్రీస్ ఇంకా ఎక్కువ స్పెసిఫిక్ గా ఉంటుంది. సో ఇన్ఫైడెలిటీ ఉంటుంది ఈ ఇండస్ట్రీస్ లో ఎక్కువ. సో బెటర్ నాట్ టు గో దీస్ ఇండస్ట్రీస్. అలాగే కొంతమంది ఐ వాంట్ టు బికమ్ ఏ సినిమాటోగ్రాఫర్, ఐ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్, ఇవన్నీ ఏంటి డైరెక్టర్, స్టోరీ రైటర్ అవ్వాలంటుంటారు. కొంచెం ఈ యొక్క యంగ్ జనరేషన్ ఎక్కువ ఏంటంటే, ఎక్కువ మంది హాలీవుడ్ లో కొంచెం మంది క్రిస్టియన్ యాక్టర్స్ ఉన్నారు కదా, లైక్ మార్క్ విల్బర్గ్, వాళ్ళందరూ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటారు. వాళ్ళు కూడా అంటే హాలీవుడ్ లో ఉంటూనే కూడా వాళ్ళ ఫెయిత్ ని గట్టిగా నిలబెట్టుకున్నారు. సో మేము కూడా అలాగే ఎందుకు ఉండలేము అంటారు. సో వాళ్ళు అలా నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారో, అంటే ఎన్ని దెబ్బలు తగిలి ఎన్ని మిస్టేక్స్ చేసి నిలబడి ఉంటారో చాలా మంది తెలియట్లేదు. సో ఈ యొక్క నాన్ కన్వెన్షనల్ స్ట్రీమ్స్
నాన్ కన్వెన్షనల్ ఫర్ క్రిస్టియన్ అని అనిపించుకునే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీస్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఫ్యాషన్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇలాంటిలోకి వెళ్ళాలనుకుంటున్న బిలీవర్స్, యంగ్ బిలీవర్స్ కి వాళ్ళకు ఏమైనా సజెస్ట్ చేయొచ్చు అంటారు? యా సి సో ఇట్స్ బిట్ డిఫికల్ట్ క్వశ్చన్. అంటే ఎందుకు డిఫికల్ట్ క్వశ్చన్ అంటున్నానంటే, సమస్య మీరు కరెక్ట్ గానే ఐడెంటిఫై చేశారు. సమస్య లేనటువంటి వృత్తి అంటూ ఏది కూడా లేదు. ఓకే, సో అన్నీ కరప్ట్ అయిపోయే ఉన్నాయి ప్రతి ఇండస్ట్రీ కూడా. సో ఒకవేళ అందులో మనం తప్పు చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళకూడదు అని అనుకుంటే చాలా ఇండస్ట్రీస్లో నుండి మనం విరమించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఎలాంటి ఇండస్ట్రీస్లో మనం కంటిన్యూ అవ్వచ్చు అని అంటే, లేకపోతే ఎలాంటి కెరియర్స్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు అని అంటే, అక్కడ ఉండి కూడా నేను పాపం విషయంలో రాజీ పడకుండా నా కెరియర్ని సక్సెస్ఫుల్లీ ముందుకు తీసుకెళ్ళగలను అన్నటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో ఆ ఆప్షన్స్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి. కొన్నిసార్లు ప్రెషర్ వల్లనో, లేకపోతే నేను మిగతా వాళ్ళలాగా పర్ఫామ్ చేయలేకపోవడం వల్లనో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఐ మే హ్యావ్ టు గివ్ ఇన్ టు సిన్ అన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అలాంటి ప్రొఫెషన్స్లోకి తెలిసి వెళ్ళడం అనేది మనం కావాల్సుకొని మనల్ని మన శోధనకు గురి చేసుకోవడమే అవుతుంది. కాదు, నేను ఖచ్చితంగా ఐ నో హౌ టు గెట్ ఓవర్ దోస్ థింగ్స్. ఐ డెఫినెట్లీ నో, ఐ హ్యావ్ మెజర్డ్ అండ్ అండర్స్టూడ్ ఎంతవరకు ఇది ఉంటుంది, ఈ ఛాలెంజ్ నేను ఫేస్ చేయగలనా లేదా అనేది నాకు తెలుసు. ప్రాక్టికలీ నేను మేనేజ్ చేసుకోగలను అన్నటువంటి అంటే కాన్ఫిడెన్స్ అన్నప్పుడు మళ్ళీ అది సబ్జెక్టివ్ కాన్ఫిడెన్స్ కాదు, ఆబ్జెక్టివ్గా నేను దాన్ని స్టడీ చేశాను. ఇట్ ఈస్ నాట్ బియాండ్ మీ, ఐ క్యాన్ హ్యాండిల్ ఇట్ అన్నటువంటి అష్యూరెన్స్ ఉంటే వెళ్ళొచ్చు దాంట్లో. బట్ కానీ వాళ్ళు ఎవరో ఎక్కడో వేరే దేశంలో ఉన్న యాక్టర్స్, వాళ్ళని వీళ్ళ దగ్గరుండి చూసిన వాళ్ళు కాదు, వాళ్ళ గురించి పెద్దగా తెలుసుకున్న విషయాలు కూడా ఉండవు. జస్ట్ క్రిస్టియన్ అనే పేరు పెట్టుకోవడమో లేదా ఎక్కడైనా వినడమో అంత సరిపోకపోవచ్చు కదా. వాళ్ళని మోడల్ గా తీసుకొని, ఎగ్జాంపుల్స్ గా తీసుకొని కెరియర్ విషయంలో డెసిషన్ చేయడం. అండ్ యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్ యూ హ్యావ్ వెరీ లెస్ ఆప్షన్స్ కదా. అంటే వాళ్ళు ఎలాంటి డిజైన్ ఎక్స్పెక్ట్ చేస్తే అది యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఫర్ దమ్. సో if you want to make a real career out of it, you want to make a real successful profession out of it, that may not be the right option for you. Yes. Okay, so ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే నేను పాపంలో పడకుండా జాగ్రత్త పడాలన్నదే నియమం. ఫ్యాషన్ డిజైనింగ్ పాపము, సినిమా ఇండస్ట్రీ పాపము, ఇట్లా చెప్పడం కాదు మన ఉద్దేశం. కానీ ఎక్కడన్నా ఉండు కానీ పాపం చేయకుండా ఉండగలుగుతున్నా లేదా అన్నది స్టాండర్డ్. అలా ఉన్నంత వరకు. సో బ్రదర్, అంటే మన ఏంటంటే చర్చ్ అవుట్ రైట్ గా రిజెక్ట్ చేసినటువంటి కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యాక్టింగ్ ఇన్ ద సెన్స్, కొంచెం మ్యూజికల్ ఇండస్ట్రీ. అది చర్చ్ అవుట్ రైట్ గా యాక్టింగ్ ని చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు వి స్టిల్ హావ్ క్రిస్టియన్ మూవీస్, వెరీ క్రిస్టియన్ మూవీస్. Acting is not itself is not the problem. It is an art, and cinema industry itself is not the problem. But what you do with it and how, what are you exposing yourself to, another is the real question. పైగా ఏంటంటే ఈ టెండర్ ఏజ్ లో కూడా ఈ యొక్క టాపిక్ కూడా మన యూత్ కి ఎక్కువ హైలైట్ చేయాల్సిన టాపిక్, హైలైట్ చేయాలని నా ఒక సజెషన్. అంటే ఎందుకంటే మనకు పూర్తిగా బిలీవర్ గా మెచ్యూరిటీ రాకముందే అండ్ సోషల్ గా ఒక మనిషిగా మెచ్యూరిటీ రాకముందు మనం కెరీర్ ఆల్మోస్ట్ చూస్ చేసుకుంటున్నాము. ఆ చూస్ చేసుకున్న తర్వాత మనం ఆల్మోస్ట్ ఇంకా అక్కడ ఒక స్టేబుల్ కెరీర్ ఏర్పడిన తర్వాత దాంట్లో ఇంకా నాకు స్పిరిచువల్ లైఫ్ ఏం లేదు, ఉండలేకపోతున్నాను, నా వల్ల కాదు అనే మనకు రియలైజేషన్ వచ్చినప్పుడు దాని నుంచి బయట రాలేక దాంట్లో కంటిన్యూ అవ్వలేక చాలా రకాల ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా నేను ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళని కూడా చాలా మందిని చూస్తాను. అంటే నాకంటే ఒక 4-5 years ఎల్డర్ పీపుల్ కూడా చూస్తా ఉన్నాను అనమాట. సో ఎక్కువ మంది పాస్టర్స్ ఈ విషయం కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో ఎక్కువ మంది యూత్ మీటింగ్స్ లో కూడా ఈ కెరీర్ ఓరియంటెడ్ ఇలాంటి కెరీర్స్ కి వెళ్తే మనం వి క్యాన్ యాక్చువల్లీ బీ మోర్ స్ట్రాంగ్ ఇన్ గాడ్ అనే విషయం కూడా చెప్తే బాగుంటుంది నా ఒపీనియన్. అంకుల్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అనిపించచ్చు కానీ ఆ దొంగ 40-50 సంవత్సరాలుగా అదే వృత్తిలో ఉన్నా సరే మారు మనసు పొందిన తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. ఏ ప్రొఫెషన్ లో అయినా నేను తప్పు చేసి పాపం చేస్తే తప్ప ఈ పని అవ్వదు, లేదా నేను పాపానికి నేను ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే లాంటి ఆ వాతావరణంలో ఉంటున్నాను అని అనిపిస్తే ఖచ్చితంగా అందులో నుంచి బయటకు రావడమే మంచి విషయం. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్.
ఆ, తర్వాత మోటరోలా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చండి. హలో బ్రదర్, ప్రైజ్ బ్రదర్. ప్రైజ్ నా పేరు ప్రవీణ్ బ్రదర్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ బ్రదర్. బ్రదర్, నాకు ఒక డౌట్ బ్రదర్. అంటే మీరు చాలా డిబేట్స్ ఇట్లో చేస్తూ ఉంటారు కదా, హిందూయిజం గురించి ప్లస్ రిలేటెడ్ గా. బ్రదర్, క్యాస్ట్ అనేది ఈ రిలీజియన్ హిందూ మతం నుంచే వచ్చిందా, లేకపోతే బ్రదర్ అన్నిట్లో కూడా అలా ఉందా అనేది ఒక డౌట్ బ్రదర్. ఒకవేళ క్యాస్ట్ దాంట్లో ఉంటే కులము అనేది క్యాస్ట్ అనేది ఖచ్చితంగా వర్ణాశ్రమ ధర్మం అనేది హిందూ మతం నుండి విడదీయకూడనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి హిందూ సిద్ధాంతం అది. బేసికలీ ఇట్ ఒరిజినేటెడ్ విత్ హిందూయిజం ఇన్ఫాక్ట్. ఓకే, వర్ణ వ్యవస్థను నేనే తయారు చేశానని కృష్ణుడే స్వయంగా భగవద్గీతలో ప్రకటించుకున్నాడు. భగవద్గీత 4:13లో మీకు ఋగ్వేదం 10వ మండలంలో పురుష సూక్తం అంతట్లో కూడా దానికి సంబంధించినటువంటి వివరణ అదే బ్రహ్మ నోట్లో నుంచి బ్రాహ్మణుడు వచ్చాడని Yeah. అదంతా తెలుసు కదా మీకు, ఆ సీక్వెన్స్. Yeah. అయితే బ్రదర్ ఇప్పుడు సో అదంతా కూడా అక్కడ వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలే. అవి గ్రంథాల్లో ఉండి మనము సమాజం విషయంలో ప్రపంచం విషయంలో అలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలని హిందూ ధర్మం నేర్పించింది. అది హిందూ ధర్మం ప్రపంచ దృక్పథం వాస్తవానికి. దట్ ఈస్ ద హిందూ వరల్డ్ వ్యూ. దట్స్ హౌ వి అండర్స్టాండ్ ద హిందూ వరల్డ్ ఇన్ఫాక్ట్. ఓకే, సో అలాగే మనుష్య నిర్మాణం జరిగింది. ఆ క్రమంలోనే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆ స్థాయిల్లోనే వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం. సో అది ఫండమెంటలీ ఇట్స్ ఎ హిందూ డాక్ట్రిన్. అది క్రిస్టియానిటీలోకి చొరబడి వచ్చిందా లేదా అన్నది మనం ఆలోచించాల్సినటువంటి విషయం, మనకు నిజంగా కన్సర్న్ గా ఉన్నటువంటి విషయం. అంటే నేను క్రైస్తవ విశ్వాసాన్ని అంగీకరిస్తున్నాను అని ఒక వ్యక్తి చెప్పిన తర్వాత క్రైస్తవ విశ్వాసానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి వేరొక ధర్మంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని సంఘంలోనికి తీసుకొచ్చి ఆ ప్రాతిపదికన మనుషులను ఒకవేళ అర్థం చేసుకుంటున్నారు, ఆ ప్రాతిపదికన మనుషులతో వ్యవహరిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు క్రీస్తు భక్తులు కాదు, కృష్ణ భక్తులే. నేను తరచుగా చెప్తుంటాను, క్రిస్టియన్సే వాళ్ళు కూడా, కానీ స్పెల్లింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. మనం CHRISTIAN అయితే వాళ్ళు KRISHTIANS క్రిస్టియన్స్ అనమాట. అంటే కృష్ణ భక్తులు, వాళ్ళు కృష్ణుడిని వెంబడించేటటువంటి క్రిస్టియన్స్ అనమాట, క్రిస్టియన్స్ కాదు. అంటే వాళ్ళు యేసుక్రీస్తు భజన చేస్తున్నట్టే అనిపించవచ్చు మనకి, అన్ని విషయాల్లో యేసుక్రీస్తును వెంబడిస్తున్నట్టుగానే అనిపించవచ్చు. కానీ వాస్తవానికి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు యొక్క విలువల కంటే, ఆయన నేర్పించినటువంటి విలువల కంటే కృష్ణుడి బోధనే వెంబడిస్తున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడమే మంచిది, సంఘాన్ని వచ్చి సంఘంలో ఉన్నటువంటి విలువల్ని మార్చడం కంటే. ఓకే, సో అన్ని మతాల్లో ఉందా అంటే అన్ని మతాల్లో లేదు వాస్తవానికి. ఇది ఆవిర్భవించింది, ఇది బోధించబడేది, ఇది ఖచ్చితంగా ఉండాల్సింది హిందూ మతంలోనే. అక్కడి నుంచి మనం చేసినప్పుడు అది వేరే మతాల్లో ఉండడానికి వీల్లేదు, అంటే ఎస్పెషల్లీ క్రిస్టియానిటీలో ఉండడానికి వీల్లేదు. కానీ ఉంది అని అంటే క్రిస్టియానిటీని పూర్తిగా అపార్థం చేసుకున్నారు వాళ్ళు. ఇటు క్రైస్తవానికి పనికిరారు, అటు హిందూ మతానికి పనికిరానటువంటి స్థితిలో అయిపోయారు అలా చేసే వాళ్ళలో పాస్టర్లు ఉన్నారు, అలా చేసే వాళ్ళలో మేము చాలా గొప్ప విశ్వాసం, మా తర్వాతే భూమి పుట్టింది, మమ్మల్ని చూసిన తర్వాతే భూమి ఒకటి ఉంటే మంచిది అని దేవుడికి అనిపించింది అనుకునేంత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా బాధ. అయితే బ్రదర్ ఇక్కడ చిన్న ఎక్స్టెన్షన్ దీంట్లోనే, అంటే ఇప్పుడు మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అని చెప్పి అవి కాకుండా మిగతా చాలా మనకి భారతదేశంలో నంబర్ ఆఫ్ అంటే మోర్ దెన్ 1000 అట్లా ఉన్నాయి కదా, అవి కూడా వాటిలోంచి పార్టీ అంటారా, లేకపోతే వాటికి సపరేట్ గా ఈ ట్రైబ్స్ అంటారా, లేకపోతే అంటే ట్రైబ్స్ అంటారా, లేకపోతే వాటిని క్యాస్ట్ అంటారా, లేకపోతే ఇవన్నీ కూడా హిందూయిజం నుంచి ఆరిజిన్ ఏందంటారా? జస్ట్ కన్ఫ్యూజన్ బ్రదర్. ఇది గోత్రాల 12 గోత్రాలు అని అంటున్నాము భారతదేశంలో సారీ భారతదేశంలో మనకి ఇప్పుడు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ కాకుండా మిగతా చాలా ఉన్నాయి మనకి క్యాస్ట్, అవి కూడా హిందూ ఆరిజిన్ అంటారా లేకపోతే ట్రైబ్స్ అంటారా? చిన్న చిన్న కులాలు, ఉపకులాలు. అదే అంటే శూద్రులు, అతి శూద్రులు అంటే అది చతుర్వర్ణంలోనే వచ్చేసారు. ఈ చతుర్వర్ణంలో లేనటువంటి అతి శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అంటరాని వాళ్ళు అన్నారు వాస్తవానికి. అంటే ఇప్పుడు SC వర్గీకరణలో ఎవరైతే ఉన్నారో, మన రాజ్యాంగ భాషలో మాట్లాడాలంటే SC అన్నటువంటి కేటగిరీలో ఎవరినైతే పెట్టారో వాళ్ళందరూ కూడా అంటరాని వాళ్ళు అనమాట, హిందూ ఆలోచన విధానం ప్రకారం. సో అంటే వీళ్ళందరేమో
బ్రహ్మ యొక్క వేరు వేరు అవయవాల్లో నుంచి వచ్చారు కదా. బ్రహ్మేమో నోట్లో నుంచి, క్షత్రియుడేమో భుజాల నుంచి, ఇట్లా వచ్చారు కదా. అవును. వైశ్యుడేమో ఆ, ఆ, అదే ఉదరం Coral నుంచి thighs. వచ్చాడు. Thighs. తర్వాత Stomach. ఆ శూద్రుడేమో పాదాల నుంచి వచ్చాడు. మిగతా అతి శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే తల్లిదండ్రుల నుంచి వచ్చారు. యాక్చువల్లీ తల్లిదండ్రులకు పుట్టారు వాళ్ళు. So all this is part అంటే of Hinduism only. నేను చెప్తున్నాను వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టారని. అట్లా వాళ్ళ గ్రంథాల్లో లేదు. వాళ్ళు అసలు బ్రహ్మ అవయవాల్లో ఒకదానికి కూడా చెందినవారు కాదు. పూర్తిగా వాళ్ళ అవగాహనలో ఉన్నటువంటి దేవుని నుండి వేరుగా చూడాల్సినటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. జంతు సమానులు వాళ్ళు ఇంకంతే. ఓకే ఓకే అది బ్రదర్, చిన్న క్వశ్చన్ బ్రదర్. ఇది మనకి లూకా గారును అపోస్తల కార్యం ఉంది కదా, ఆ 2 బుక్స్ స్టార్టింగ్ లో ఓ థియోఫిలా అని ఉంటుంది కదా, దాని అర్థం ఏంటి బ్రదర్? ఒక ఎక్స్ప్లెయిన్ చెప్పగలరా? ఓ థియోఫిలస్. థియోఫిలస్ లూకా లూకా గారు థియోఫిలస్ అనే వ్యక్తికి రాస్తున్నాడు వాస్తవానికి ఈ విషయాలన్నీ కూడా. ఈ సంఘ చరిత్రని మనం చదివినప్పుడు థియోఫిలస్ అనేటటువంటి వ్యక్తి ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అతనికి తను క్రమబద్ధంగా క్రోడీకరించినటువంటి సమాచారాన్ని అంతటిని కూడా లూకా రాస్తున్నాడు అనమాట. మొదటేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం గురించి అంతా రాస్తున్నాడు, ఆయన మరణ పునరుద్ధానాల వరకు. ఆ తర్వాత అపోస్తుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు జరిగించినటువంటి కార్యాల చరిత్రను గురించి కూడా రాస్తున్నాడు. అంటే అంతకు మించి ఆ వివరాలు ఏమి మనకి పెద్దగా థియోఫిలస్ గురించి లేదు. అయితే అతను యూదుడు అంటారా, లేకపోతే రోమన్ అంటారా, లేకపోతే గ్రీక్ అంటారా? అంటే అంటే బై హిస్ నేమ్ ఇట్ అపియర్స్ లైక్ ఎ గ్రీక్ నేమ్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత పబ్జీ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, జీసస్ అంటే యేసు తండ్రికి ఎందుకు ప్రార్థన చేశాడు? యేసు తండ్రికి ఎందుకు ప్రార్థన చేశాడు? యేసు దేవుడు కాదా? వాక్యాలతో సహా వివరించండి బ్రదర్. అండ్ సిగ్నేచర్ స్టూడియోస్ వారు 20,000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఉన్నాడని చెప్తుంటే ఆ యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితమే ఉన్నాడు అని అంటున్నారు. దీనికి సమాధానం చెప్పగలరు? మొదటి ప్రశ్నకి చాలా సార్లు మనం సమాధానం చెప్పాము. జస్ట్ రిమైండింగ్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఫిలిపి 2:6-7 వచనాల ప్రకారం మనం ఆలోచించినప్పుడు, 2వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్న వాడే తను రిక్తునిగా చేసుకున్నాడు. అలా రిక్తునిగా చేసుకుని వచ్చి మానవ అవతారిగా జీవించినటువంటి సమయంలో మానవుడిగా దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడ్డాడు. దేవునికి మానవునికి మధ్య ఉండాల్సినటువంటి మధ్యవర్తిత్వపు పరిచర్యలో భాగంగా మానవుల పక్షంగా ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. అలా కూడా తండ్రికి ఆయన ప్రార్థన చేసినట్టు చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఎవర్ లివర్ టు మేక్ ఇంటర్సెషన్ అన్నటువంటి మాట. సో ఆయన నరావతారిగా వచ్చినప్పటి నుంచి ఆయన ఆ మీడియేటోరియల్ రోల్ ఏదైతే తీసుకున్నాడో దానికి అనుగుణంగా యాజకుని పరిచర్య ఆయన ఏదైతే చేస్తున్నాడో అందులో భాగంగా తండ్రికి ప్రార్థన చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. సో అదేమి ఆయన దైవత్వంతో విభేదించేటటువంటి విషయం ఏం కాదు. అంటే ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అన్న విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇబ్బంది ఎగ్జాక్ట్. ఓకే, రెండోది ఆ సిగ్నేచర్ స్టూడియోస్ లో ఏదో చెప్తున్నారు, అది కృష్ణుడు 20,000 సంవత్సరాల ముందు నుండి ఉన్నాడు, యేసుక్రీస్తు ఏమో 2024 సంవత్సరాలు నుండే ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి క్రైస్తవ వక్త ఎవరైతే ఉన్నారో సిగ్నేచర్ స్టూడియోస్ కి, జాన్ పాల్, ఓకే, ఆయన చెప్పాడు 2024 సంవత్సరాల పాతదే క్రైస్తవం అనేసి. కాబట్టి వాళ్ళు 2024 అన్నది తీసుకున్నారు. ఓకే, అయితే హిస్టారికల్ గా యేసుక్రీస్తు ప్రభు యొక్క నరావతారం దగ్గర నుండి మనం ఒకవేళ చరిత్రను తీసుకుంటే 2024 అనేది మనం ప్రూవ్ చేయొచ్చు బేసికలీ హిస్టారికల్. కానీ 20,000 కృష్ణుడికి 20,000 సంవత్సరాలు ఏదైతే ఆపాదించి మాట్లాడుతున్నారో దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారన్నది క్వశ్చన్. అది ప్రూవ్ చేసిన తర్వాత కదా దీని గురించి ఇష్యూ ఉందా లేదా అనేది మనం మాట్లాడాల్సింది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 2024 సంవత్సరాలు అన్నది యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా వచ్చినప్పటి నుండి ఉన్నటువంటి చారిత్రక గణన. కానీ అప్పటి నుండే క్రైస్తవం ప్రారంభమైంది అని చెప్పడం మాత్రం నిజం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, మీరు లేఖనాలు చదువుతున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి లేఖనాలు క్రైస్తవానికి పునాదిగా ఉన్నాయి వాస్తవానికి. సో క్రైస్తవ ఆలోచన లేకపోతే క్రైస్తవ విశ్వాసం యొక్క ఆవిర్భావం అనేది
క్రీస్తు యొక్క నరవతారంతో ప్రారంభం అవ్వలేదు. ఉమ్, వాస్తవానికి బైబిల్ ఎక్కడైతే మానవ చరిత్ర ప్రారంభమైంది, దేవునికి మానవునికి మధ్య సంబంధం ఏర్పడింది అని చెప్తుందో అక్కడ నుండి ప్రారంభమైంది. ఓకే. కాబట్టి మొదటి నుండి ఉన్న విశ్వాసం క్రైస్తవం, ఉమ్, దాని ఆవిర్భావం దేవునిలో ఉంది. ఉమ్, అది అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఈ స్థాయి వరకు ఎదిగింది. ఉమ్. ప్రస్తుతం లోకంలో ఒక 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యంగా పిలువబడుతుంది. దాని సంపూర్ణ బయలుపాటు అనేది దేవుడు క్రమబద్ధంగా ఇస్తూ వచ్చాడు. దాని పరాకాష్ఠకు 2000 సంవత్సరాల ముందు అది చేరింది అని చెప్పుకోవచ్చు మనం. ఉమ్, కానీ అప్పటి నుండే క్రైస్తవం ప్రారంభమైంది అన్నది నిజం కాదు. అంటే అది వాస్తవానికి మన వైపు నుంచి వెళ్ళిన వక్త కూడా చెప్పింది సరైనటువంటి వివరణ కాదు, అంటే సంపూర్ణ వివరణ కాదు. ఉమ్, సరైనది కాదు అని చెప్పడం కంటే అది సంపూర్ణ వివరణ కాదు, yes. అది సరిపోలేదు. కాబట్టి వాళ్ళకి అలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టు అయింది. ఉమ్, కానీ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పెద్దగా ఏమీ దానివల్ల వాళ్ళకి ఒరిగింది ఏం లేదు. ఉమ్, ఎందుకంటే ఆ 20,000 ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. కరెక్ట్. అంటే యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాలు పాతవాడు అని అంటే దాదాపుగా ఆ సమయం మొదలుకొని ఆయన జీవించినటువంటి స్థలానికి దగ్గరగా ఉన్నటువంటి చేరాత ప్రతులు ఉన్నాయి, ఆయనకు సంబంధించినటువంటి దస్తావేజు ఉమ్, రూపకమైనటువంటి ఆధారాలుగా. ఉమ్, అదే మన దగ్గర ఉన్నటువంటి కొత్త నిబంధన గ్రంథం. అవును. ఓకే, మరి 20,000 సంవత్సరాల ముందు ఉన్నటువంటి కృష్ణుడికి కూడా అప్పటి నుండి ఉన్నటువంటి చేరాత ప్రతుల ఆధారాలు ఉండాలి కదా. ఉమ్, నువ్వు మొన్న ఒక పుస్తకం రాసుకుని ఇది 20,000 ముందు జరిగిన చరిత్ర అని చెప్పుకుంటే, అలా నేను కూడా మన లాక్డౌన్ లో చాలా టైం దొరికింది కాబట్టి కూర్చొని చాలా రాసుకుని ఉండొచ్చు. తర్వాత ఇది ఎప్పుడో ఉన్న కొన్ని కోట్ల కొన్ని కోట్ల సంవత్సరాల సంవత్సరాల ముందున్న చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఏది చెప్పుకోవడం ఏముంది. Correct. అదేదో కాయిన్ దొరికిందంటే ఎవరికో, ఉమ్, ఇది ఏంటి 2000 BCకి చెందినటువంటి కాయిన్ అని చెప్పుకున్నారట. ఉమ్. అలా ఎలా చెప్తున్నావు అంటే దానిపైన 2000 BC అని రాస్తుందంట. ఆహా. అలా ఉంటాయన్నమాట ఇలా ఇఫ్ యూ కాట్ ద జోక్ యూ కెన్ లాఫ్ ఎట్ ఎస్. రైట్. ఓకే. తర్వాత జూమ్ లో భాస్కర్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. వందనాలు బీబు బ్రదర్. వందనాలు బ్రదర్. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. ఈ జూమ్ లోనే విన్నారు. చెప్పండి వందనాలు brother. యశ్వంత్ బ్రదర్. వందనాలండి. మీ పేరు ఊరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. నా పేరు భాస్కర్ అండి, కడప నుంచి కాల్ చేస్తున్నాను. Yes brother. ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి 2 బ్రదర్. ఒకటి ఫస్ట్ అడుగుతా. ఓకే. ఆ, ఇప్పుడు క్రైస్తవ వివాహాలలో అబ్బాయి వయసు తక్కువ ఉండి అమ్మాయి వయసు ఎక్కువ ఉంటే పెళ్లి చేసుకోవచ్చా? బైబిల్ ప్రకారం దీనిని సమర్థిస్తుందా? దాన్ని ఏమి వ్యతిరేకించట్లేదు బైబిల్. ఏమన్నా దాన్ని ఏమీ వ్యతిరేకించట్లేదు బైబిల్. కాబట్టి దానికి వ్యతిరేకంగా చెప్పడానికి ఏమీ లేదు బైబిల్లో నుండి. ఇప్పుడు అబ్రహాం ఏజ్ 99, శారమ్మ ఏజ్ 90 అని రాయించారు కదా. రాయించారు, కానీ నీవు కూడా పోయి అలాగనే చేయమని ఎక్కడా లేదు కదా. అలాగ రాయించాడంటే దానిని బట్టి మనము పాటించాలని అనుకుంటున్నా నేను. అలా ఏం లేదు. అంటే 10 ఏళ్ల గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి మరి ప్రతి వివాహంలో. ఇంకా 10 ఏళ్ళు అంటే అంతే సంగతులు. మరి అందుకే మీకు కావాల్సింది తీసుకుంటున్నారు, మిగతా రూల్స్ తయారు చేస్తున్నారు. అట్లా చేస్తే కష్టం అవుతుంది కదా. అదే 2-3 నెలలు అంటే అమ్మాయి వయసుకు సంబంధించి ప్రత్యేకంగా నియమాలు ఏమి బైబిల్ ఇవ్వట్లేదు బ్రదర్. వివాహంలో 10 ఏళ్ల మధ్య ఉండాల్సిన డిఫరెన్స్, ఏజ్ డిఫరెన్స్ గురించి, గ్యాప్ గురించి స్పెసిఫిక్ గా నియమాల కింద రూల్స్ లాగా ఏం చెప్పలేదు బైబిల్లో. సో మనం తయారు చేయకూడదు. ఇప్పుడు నేను అడగడం వలన ఈ క్వశ్చన్ ఉందా లేకుంటే ముందే దీనికి మీరు ముందే ఉంది బ్రదర్, అది ముందే ఉంది. దాని గురించి ప్రొసీడ్ రమ్మంటారు ముందుకు. అంటే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఫర్ ఎగ్జాంపుల్ మరిది ధర్మం అని ఒకటి పెట్టాడు పాత నిబంధనలు. ఇప్పుడు వర్తించదు. ఓకే. సో మరిది ధర్మం చేసేటటువంటి వాడు ఖచ్చితంగా ఆ అమ్మాయి కంటే పెద్ద వయసు కలిగిన వాడే అయి ఉంటాడు, నియమం ఏం లేదు. అంటే నయోమి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఇంకా దేనికోసం నాతో ఉంటానంటున్నారు, నా కడుపులో ఇంకా పిల్లలు ఏమైనా ఉన్నారా, ఒకవేళ ఉన్న వాళ్ళు ఎదిగి మిమ్మల్ని పెళ్లి చేసుకునే వరకు మీరు ఆగుతారా అని అడుగుతుంది. వాటిని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం? వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చనే కదా. అంతే. ఓకే రైట్. అది అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అలా చాలా క్వశ్చన్ ఇప్పుడు రియల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే బ్రదర్. మొదటి సమయాలు 16వ అధ్యాయం 2-3 వచనాలలో ఇక్కడ సమయాలు
నన్ను సౌలు ఏమన్నా చంపుతాడేమో అని దేవుని దగ్గర అడిగితే ఉమ్, ఆయన దానికి వేరే సమాధానం చెప్పి పొమ్మంటాడు. అంటే అబద్ధం చెప్పి పంపించినట్టుగా అనిపిస్తుంది బ్రదర్ అక్కడ. ఉమ్. దానికి కొంచెం వివరణ ఇవ్వగలరా? అబద్ధమేం చెప్పలేదు. నిజంగానే యెరూషలేంలో ఒక విందు ప్రకటించమని చెప్తున్నాడు. అంటే ఒక ఆ, లేకపోతే ఒక బలి ప్రకటించమని చెప్తున్నాడు. ఓకే. బలి ప్రకటించిన తర్వాత ఆ బలి కోసం కూడా వెళ్తున్నట్టే కదా. Is it Bethlehem? బెత్లెహేమ్ Is it Jerusalem? జెరూసలేంలోనా? ఐ థింక్ సేమ్. అంటే Okay, okay. ప్లేస్ పేరు Bethlehem. ఓకే, వాట్ ఎవర్ ఇస్ ద నేమ్. ఓకే, అంటే ఇప్పుడు అతను వెళ్తున్నటువంటి ఊరిలో 2 పనులు పెట్టుకొని పోమంటున్నాడు దేవుడు. అందులో ఒక పని చెప్పమంటున్నాడు సౌలుకి, ఇంకో పని చెప్పొద్దు అంటున్నాడు అంతే. సో చెప్పిన దాంట్లో అబద్ధం ఏమైనా ఉందంటే ఏం లేదు. అలా అని చెప్పి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. ఆ, అన్నీ అందరికీ చెప్పాల్సినటువంటి అవసరత లేదు. కానీ ఓకే చెప్పిన ఓకే వివరాల్లో అబద్ధం లేకుండా ఉంటే చాలు. ఓకే ఓకే మంచిది ఆ, బ్రదర్. యా యా. నిన్న అది చాలా మాత్రం అది చాలా జ్ఞానయుక్తమైనటువంటి విషయం కూడా కదా. అవునవును, మర్మంగా ఆ, రహస్యంగా. దాన్ని చాలా జ్ఞానయుక్తంగా చాలా మందికి ఉపయోగకరంగా ఉండే విధంగా వాడుకున్నారు వాస్తవానికి ఆ నియమాన్ని తర్వాత కూడా. ఉదాహరణకి కారీ టెన్ బూమ్ అనే ఒక ఆవిడ ఈ నాజీస్ యూదుల్ని చంపుతున్నటువంటి సమయంలో, అదే హిట్లర్ యూదుల్ని చంపాడు కదా, హింసించాడు కదా. సో అవును. చాలా మంది యూదుల్ని కాపాడేది అనమాట. సో ఆ, వాళ్ళ ఇంట్లో ఒక సొరంగం లాంటిది ఏదో తయారు చేసింది మొత్తానికి. దాన్ని కవర్ చేసి దాని మీద చక్కగా ఒక కార్పెట్ వేసి దాని మీద టేబుల్ వేసి ఉంచేది. సో ఎవరో ఉమ్, సైనికులకి సమాచారం ఇస్తారు కదా, పలానా ఆవిడ కాపాడుతున్నారు యూదుల్ని అని. వాళ్ళు వచ్చి అడిగారు అవును. అనమాట, యూదులు ఎక్కడున్నారా అని అడిగితే అదిగో టేబుల్ కింద ఉన్నారని చెప్పేది అనమాట. అది తెలిసి ఊరికనే ఏమే ఆట పట్టిస్తుందని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. టేబుల్ కింద ఉమ్, ఉంటారు అనేసి. టేబుల్ కింద ఏం కనబడదు కదా, కానీ వాస్తవానికి నిజానికి టేబుల్ కిందనే ఉన్నారు వాళ్ళు. కానీ అది అవన్నీ వాళ్ళు దాచిపెట్టి. చెప్పక్కర్లేదు కదా. టేబుల్ కింద కార్పెట్ ఉంటుంది, అది తీయండి, తర్వాత అక్కడ కప్పిందంతా ఉంటుంది, అది తీయండి, తర్వాత సొరంగం వస్తుంది, అందులో యూదులు ఉంటారని చెప్పక్కర్లేదు. చెప్పింది అవునవును. అవసరం లేదు కదా, అదనమాట. ఓకే, సో అలాంటి ఒక విషయం అన్నట్టు ఇది. జస్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ హిస్టరీ. ఎస్ భాస్కర్ గారు. అయ్యా, తర్వాత శామ్ ఫ్రమ్ వైజాగ్ అనే యాడ్ నుంచి జాయిన్ అంటున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, బిబు గారు, యశ్వంత్ గారు. ప్రైజ్ Praise Lord, లార్డ్ brother. అండి. నా పేరు శ్యామ్ అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతాను. బ్రదర్, నా క్వశ్చన్ ఏంటంటే, యోహాను సువార్త 3:5లో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చూడలేడని ఉంది కదా. దానికి ఒక అంటే పాత నిబంధనలో ఎహెజ్కేలు 36వ అధ్యాయంలో 24 నుంచి 27 వచనాలకి మీరు దానికి ఆ సందర్భం, ఆ ఎహెజ్కేలు సందర్భం గురించి మాట్లాడుతుంది అని చెప్పారనమాట. అంటే అక్కడ పరిశుద్ధ జలంతో మేము పవిత్రపరుస్తాను, నా ఆత్మ మీకు ఇచ్చి రాతి గుండెని తీసేసి నూతన హృదయాన్ని ఇస్తాను, అప్పుడు నా కట్టడలు మీరు అవి నా మాటలు వింటారు, అప్పుడు గై కొంటారు అని చెప్తుంది అనమాట ఆ వాక్యం. అంటే అంటే వాస్తవానికి మనం ఎక్కువగా ఏంటంటే బైబిల్లో మనం ఏదన్నా పాత నిబంధనలు ఏదన్నా ప్రవచనం ఏదైనా ఉంటే కొత్త నిబంధనలో మనకి అపోస్తలులు కానీ వాళ్ళ శిష్యులు కానీ మెన్షన్ చేయడం మనం చూస్తాం. ఫలానా ప్రవక్త ఈ విధంగా చెప్తున్నాడు అన్నట్టు అలా చూస్తాం అన్నమాట. మనం పాత నిబంధనలో కోట్ చేయడం అంటే ప్రవక్త చెప్తున్నాడు ఈ విధంగా, లేఖనం చెబుతుంది కదా అన్నట్టుగా ఆమె మనకి ప్రవచనాలు ఉన్నాయి కదా. పాత నిబంధన ప్రవచనం కొత్త నిబంధనలో అవి నెరవేర్పుకు వచ్చినప్పుడు అలా మెన్షన్ చేస్తారు కదా. అంటే దీని విషయంలో అలా చెప్పలేదు కదా. నువ్వు తెలీదా, ఈ మాత్రం తెలీదా నీకు పరిచయుడు అయ్యండి అని చెప్తాడే గాని ఆ లేఖనాలు ఉన్నాయి అన్నట్టుగా చెప్పడు కదా. అందులోనే ఆన్సర్ ఉన్నట్టు అనిపిస్తా ఉంది అంటే హీఈస్ ఆల్రెడీ ఏ స్కాలర్ కదా. సో రిఫరెన్స్ చెప్తే అంటే ఇస్రాయిల్లో నువ్వు బోధకుడుగా ఉన్నావు అంటే ఏం బోధించాలి? లేఖనాలే కదా బోధించాల్సింది. కాబట్టి ఇస్రాయిల్లో బోధకుడుగా ఉండి నువ్వు బోధించాల్సినటువంటి సంగతుల విషయమే నీకు తెలియకపోతే ఎట్లా అంటున్నాడు. కరెక్ట్. సో కాబట్టి లేఖనాల్లో ఉన్నాయన్న ఇండికేషన్ అక్కడ ఉంది. దాంట్లో ఫలానా లేఖనంలో ఉందని చెప్పి రెఫరెన్స్ చెప్పక్కర్లేదు. అంటే మనకి ఏదైనా చిన్న ఒక సెంటెన్స్ అయినా మనం తీసుకోవడం మనం చూస్తాం కదండి. అంటే నాట్ నెసెసరీ, అంటే ఒకవేళ చెప్పి ఉండొచ్చు, ఇంకా ఎక్స్టెన్సివ్ గా మాట్లాడుకుని ఉండొచ్చు వాళ్ళు, కానీ ఆన్ రికార్డ్ అదంతా కూడా రికార్డ్ చేయలేదు బేసికలీ అంతే. అంటే ఇప్పుడు నికోదేమో యేసుక్రీస్తు ప్రభు మధ్యలో జరిగినటువంటి సంభాషణ యొక్క సమ్మరీ మనకి ఇచ్చారు ఇక్కడ, అంతే మాట్లాడుకున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్ గా స్క్రిప్టెడ్ గా మాట్లాడుకున్నారని మనం అనుకోకూడదు. అండ్ చాలా మాట్లాడుండొచ్చు. సైటేషన్స్ కూడా కోట్ చేసినప్పుడు కూడా విభు గారు ప్రతిసారి ఆ సీన్ లో యాక్చువల్ గా ఉన్న క్యారెక్టర్స్ కోట్ చేయడం కాకుండా కొన్నిసార్లు ఆథర్స్ కూడా
దీని నెరవేర్పు ఇట్లా జరిగింది, పలానా దగ్గర ఉన్న దాన్ని నెరవేర్పు అని వాళ్ళు రాసింది కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ ఈ ప్రతి సందర్భంలో అలా చేయలేదు. దిస్ ఇస్ వన్ కరెక్ట్ ఆఫ్ దోస్ ఇన్స్టెన్సెస్ కరెక్ట్. చేయని సందర్భం. యా అంటే నీటి మూలంగా అంటే బాప్తిసం, అది బాప్తిసం ద్వారానే రక్షించబడాలి అన్నట్టుగా అనుకున్న వాళ్ళు కూడా, అంటే ఇక్కడ చెప్పని దాన్ని అలా మీరు ఎలాగా ఇంటర్ప్రిట్ చేస్తారు అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. కాదు, అసలు మనకి సందర్భం చూస్తే మనకు అర్థమైపోతుంది అది అని. సందర్భం మనం నుంచి దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే అర్థం ఆల్రెడీ చేసుకోవాలి. వాళ్ళకి తెలిసి ఉండాల్సిన ఒక విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది కదా. అది ఎక్కడ ఉండాలి? అది వాళ్ళ లేఖనాల్లోనే ఉండాలి. అది కూడా తెలీదా అని అడుగుతున్నాడు అనమాట బేసిక్లీ. సో దానికి బాప్తిస్మానికి ముడిపెట్టలేము మనం డెఫినెట్లీ. అండ్ అప్పటికే నికోదేము వీళ్ళందరికీ క్రిస్టియన్ బాప్టిజం గురించిన అవగాహన గానీ ఆ విషయాల గురించి గానీ తెలుసుంటే అవకాశం లేదు. లేదు. ఉన్న పరిశీలుగా వాళ్ళు అది బోధించాలని ఎక్స్పెక్టెడ్ కాదు, ఎందుకంటే అది అంటే అప్పుడే అప్పుడు యోహాను గారు బాప్తిసం ఇవ్వడం స్టార్ట్ అయింది కదా బ్రదర్, అప్పటికి మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు అప్పుడు దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు కదా. అయ్యో, మారు మనసు ఇచ్చిన నిమిత్తమే బాప్తిసం బాప్తిస్మానికి యేసు ప్రభువారు ఆజ్ఞాపించిన ఆర్డినెన్స్ కి డిఫరెన్స్ ఉంది బ్రదర్. అది జాన్ ద బాప్టిస్ట్ ఇచ్చిన బాప్టిజం, అది కేవలం పశ్చాత్తాపానికి మారు మనసుకు మాత్రమే. ఇది క్రిస్టియన్ బాప్టిజం ఇస్ డిఫరెంట్, స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్. అది డిఫరెంట్ కాబట్టి మళ్ళీ బాప్తిస్మం ఇచ్చినట్టుగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం బేసికల్లీ. రైట్. సో ఈ సందర్భాన్ని మనం అంటే 100% మనం ఆ సందర్భం గురించి మాట్లాడుతుందని మీరు చెప్పిన ఆ ఏజ్ కే సందర్భం తీసుకోవచ్చు. డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఓకే. అంటే ఇది అంటే ఏం మెన్షన్ చేయలేదు కదా బ్రదర్ అన్నట్టుగా, ఆదర్శ ఎవరు మెన్షన్ చేయలేదు అంటే అంటే ఇలా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా. మెన్షన్ చేయకుండా మీకు అక్కడ వాటర్ ఉంది, పవిత్ర పరుస్తున్నారు, లేదంటే ఆత్మ ఉంటుందని చెప్పి దీన్ని కనెక్ట్ చేశారని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని నాకు ఉన్న సందేహం. చాలా విషయాల్లో ఇట్ ఈస్ అండర్స్టూడ్ బ్రదర్. ప్రతిసారి అక్కడ కోట్ చేయాలంటే, ఇప్పుడు బేబీ గారు ఇందాక మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, ఆ వాక్యము దేవుడై ఉండేను అని జాన్ లో చెప్పిన ప్రశ్న. అంటే ఆయన పాత నిబంధనలో యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను అంటే అక్కడ ప్రత్యక్షమైంది త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి. సో ఇక్కడ కూడా వాక్యము దేవుడై ఉండెను, ఆయన నరావతారిగా మన మధ్య ఉండను, ఆయన యందు విశ్వాసం ఉంచుడి అని జాన్ చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ ద సేమ్ సెకండ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ అని చెప్తున్నారు కదా. పర్టికులర్ గా పలానా చోట్ల యెహోవా వాక్యం అని చెప్పారు కదా పాత నిబంధనలో, పలానా వచనంలో, దాని గురించే నేను ఇక్కడ మాట్లాడుతున్నానని యోహాన్ చెప్పట్లేదు. థియాలజీ బిల్డ్ చేసుకోవడం అనేది మనం చేయాల్సినటువంటి బాధ్యత. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే లేఖనాల్లో ఉంది. ఎక్కడైనా మెన్షన్ చేస్తుంటే ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్, కానీ మెన్షన్ చేయనంత మాత్రాన మనం దాన్ని తీసుకోకూడదని ఏం లేదు. సందర్భం ఇండికేట్ చేస్తున్నంత వరకు మనం వెళ్ళొచ్చు. ఇస్రాయిల్లో బోధకుడుగా ఉండి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎక్కడ ఉంటాయంటే పాత నిబంధనల లేఖనాల్లో ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి అలా ఆ కన్క్లూజన్ కి రావాల్సి వచ్చింది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా కూడా మనం చేయాల్సి ఉంటుంది, లేదంటే వేరే దానికి కనెక్ట్ చేసి మనం మాట్లాడే సందర్భాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వచ్చాయి కూడా దుర్బోధలు చాలా వరకు, సంబంధం లేని వచనాలకి ముడిపెట్టి లేనిపోని అర్థాలు భావాలు తీసుకురావడం. ఎస్, థ్యాంక్ యూ సామ్ గారు. ఏదైనా అవకాశం ఉంటే అడగొచ్చండి. అడగచ్చు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. అంటే చిన్న డౌట్, నిర్గమకాండ 22 వ్యాఖ్యానం చదివాను, 22వ అధ్యాయంలో చిన్న డౌట్ గా ఉంది నాకు. ఇంకా అంటే అక్కడ ఏంటంటే ఏదైనా ఒక పశువుని కానీ, ఏదైనా గాడిదైనా, ఎద్దైనా కానీ, గొర్రెైనా ఎవరికైనా అప్పచెప్పినప్పుడు అది చచ్చిపోయినా, ఆని పొందినా, లేదంటే ఎవరైనా చూడకుండా తోలుకొని పోబడినా తర్వాత ఏంటంటే దాని నష్టపరిహారం అచ్చుకోనక్కర్లేదు అని ఉంది. 10 నుంచి 12 వచనాల్లో ఇది ఉంటుంది అనమాట. నిర్గమకాండ 22, 10 నుంచి 12. తర్వాత అంటే ఆ ప్రమాణం చేయమని చెప్పారు, యెహోవా ప్రమాణం వారిద్దరి మధ్య ఉండాలని చెప్పి. కానీ 12వ అధ్యాయం దగ్గరికి 12వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు కదండి, అది నిజంగా వాని ఎదురు నుంచి దొంగలు పడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టం అచ్చుకోనవాలని ఉంటుంది. పైనేమో అది హాని పొందినా లేదా ఎవరైనా చూడకుండా తోలుకొని పోబడినా ఆ నష్టాన్ని అచ్చుకోని అవసరం లేదని చెప్పబడింది. కానీ 12వ వచనంకి వచ్చేపాటికి అది నిజంగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకోనవాలని అని ఉంటుంది. పైన అచ్చుకోనక్కర్లేదు అంటే ఎవడైనా చూడకుండా తోలుకోబడినంటే దొంగతనం చేయబడినట్టే కదా. ఆ సందర్భంలో కూడా అచ్చుకోని అవసరం లేదని చెప్పి తర్వాత 12వ వచనంలో ఆ నష్టమును అచ్చుకోనవాలను దొంగతనం చేయబడితే అన్నట్టుగా అన్నారు. అది కొంచెం నాకు అర్థం కాలేదు. 2వ వచనం. ఓకే, అంటే అది ఆ వ్యాఖ్యానంలో ఎక్స్ప్లెయిన్ చేయలేదా? అంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్లీ ఆ కాంటెక్స్ట్ గుర్తులేదు, సరే మళ్ళీ చదవాల్సి ఉంటుంది. నేను చదివి మళ్ళీ నెక్స్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వ్యాఖ్యానంలో అడ్రస్ చేసి ఉండాలి, అలాంటివన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు బ్రదర్. కానీ నాకు అది అంటే ఆ పాయింట్ ఎలా
నాకు అది నాకు సరే, అర్థం నేను అది కాలేదు. కూడా ఒకసారి నేను అది అది కూడా ఒకసారి చెక్ చేసి ఒకవేళ క్లారిటీ ఏమైనా లోపించి ఉంటే కనుక మళ్ళీ దాన్ని రీరైట్ చేయించడానికి కూడా చూస్తాం. ఓకే ఓకే సో ఓకే డెఫినెట్లీ అది చూస్తాం బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత లైవ్ చాట్ లో పబ్జి అనే ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, అమెరికాలో విష్ణు చక్రం దొరికిందంట, నిజమా బ్రదర్? ద్వారకా ఓషన్ లో, సముద్రంలో కృష్ణుడు కట్టిన నగరం ద్వారక దొరికిందంట, నిజమా బ్రదర్? అది ప్రశ్న. అంటే ద్వారకా నగరం దొరికింది అన్నంత వరకు చెప్పొచ్చేమో ఓషన్ లో. అంటే దాని గురించి కూడా చాలా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. అక్కడ కేవలం కొన్ని లంగర్లు ఏవో దొరికాయి, అది కేవలం ఒక షిప్ యార్డే అన్నటువంటి ఒక ఏదో ఒక ఇది కూడా ఉంది. ఇంకొన్ని యాంటిక్విటీస్ కూడా దొరికాయి, కొన్ని యాంటిక్విటీస్ దొరికాయి. సో అక్కడ ద్వారకా అనే నగరం దొరికింది అన్నంత వరకు చెప్పొచ్చు. కృష్ణుడు కట్టించిన ద్వారకా నగరం దొరికింది అని చెప్పడానికి కృష్ణుడు ద్వారకా నగరం కట్టించాడని ఏ గ్రంథంలో రాశారు, ఆ గ్రంథం ఎప్పుడు రాయబడింది అనేది చెప్పాలి మీరు. దాని ప్రామాణికత ఏంటి, దాని ప్రాచీనత ఏంటి, ఈ ద్వారకా నగరం ఎంత ప్రాచీనమైనదో ఆ సమయం నుంచి ఉన్నటువంటి చేరాతపతులు ఏమున్నాయి దాన్ని నిర్ధారించడానికి అన్నటువంటి విషయాలు కొంచెం చెప్పగలిగితే అప్పుడు మనం దాని గురించి ఆలోచించవచ్చు. అక్కడెక్కడో ద్వారకా అని రాస్తుంది, ఇక్కడెక్కడో నగరం బయటపడింది. అదే ఇప్పుడు 2000 BC లాంటి కాయిన్ అండి. ఓకే, తర్వాత విష్ణు చక్రం ఏదైనా దివాళీకి ఎవరైనా కాల్చి పడేసి ఉండొచ్చు ఓషన్. డెజర్ట్ రోజ్ అనే ఐడి నుంచి, ఐఎమ్ ఇన్ ద యుఎస్ అండ్ ఐ డిడ్ నాట్ సీ ద విష్ణు చక్ర, ఇట్ కుడ్ బి ద సోషల్ మీడియా నాన్ సెన్స్ అని చెప్పి ఎగ్జాక్ట్లీ కామెంట్ పెట్టారు. అది కాదే, అంటే దాని గురించి ఎక్కువగా నేను కామెంట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ న్యూ కాంట్రవర్సీస్ ఆన్ ద రిలీజియస్ హార్మోనీ ఆస్పెక్ట్. సో యా, విల్ లీవ్ ఇట్ అట్ దట్. బ్యూలా మువలా అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ప్రైజ్ లార్డ్ బ్రదర్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు క్రీస్తు సంఘం అనే పేరు బైబిల్లో ఉంది కాబట్టి ఇది మాత్రమే కరెక్ట్ సంఘం, మనది ఆదిమ సంఘం అని బోధిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం బైబిల్లో ఉంది కాబట్టి ఇది మాత్రమే ముందు నుంచి ఉంది, ఇది మాత్రమే కరెక్ట్. యా, అంటే నిజానికి క్రీస్తుకు చెందినటువంటి సంఘమే నిజమైనటువంటి సంఘం, దాని విషయంలో ఇబ్బంది ఏం లేదు మనకి. కానీ విలియం క్యాంబెల్ 1880s లో స్థాపించినటువంటి ఆ సంఘాన్ని పట్టుకొని ఇదే క్రీస్తు స్థాపించిన సంఘం అని చెప్పి దానికి లేబుల్ తగిలించినంత మాత్రాన క్రీస్తు సంఘం అని అది క్రీస్తు సంఘం అయిపోదు. మనమంతా నిజంగా దేవుని పిల్లలందరూ కూడా యెహోవాకు సాక్షులు. అలా అని చెప్పి రసల్ని వెంబడించేటటువంటి కొంతమంది దొంగ బోధకులు మేమే యెహోవాకు సాక్షులం అని చెప్పి లేబుల్ తగిలించుకున్నంత మాత్రం వాళ్ళేం యెహోవా సాక్షులు అయిపోదు. క్రైస్తవులుగా మనం అందరం కూడా బైబిల్ ఆజ్ఞాపించినటువంటి పరిచర్య చేయాలి. కాబట్టి మనందరికీ ఇవ్వబడింది బైబిల్ మిషనే. అలా అని చెప్పి దేవదాస్ అయ్య గారు స్థాపించినటువంటి ఆ సంఘము లేకపోతే ఆయన్ని వెంబడించేటటువంటి అనుచరులు ఒక లేబుల్ తగిలించుకొని మాదే బైబిల్ మిషన్ అని చెప్పినంత మాత్రాన వాళ్ళు అదేం బైబిల్ మిషన్ అయిపోదు. అలా ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే చాలా ఇవ్వచ్చు. అలాంటిది అనమాట. ఇది మీకు అర్థమవుతే మీ ప్రశ్న కూడా జవాబు దొరికినట్టు. బట్ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. తర్వాత రాజు అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, 122వ కీర్తన 6వ వచనం ప్రకారం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కోసం మనం ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయొచ్చు, అందరి కోసం చేయొచ్చు, ఇస్రాయల్ దేశం కోసం ప్రత్యేకంగా చేయొచ్చు. ఎందుకంటే ఇస్రాయల్కి అంటే అట్లీస్ట్ ఒక ఎస్కటాలజికల్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఇంకా భవిష్యత్తు ఉందని మనం రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదువుతున్నాం కాబట్టి అదే నిజమో కాదో కూడా మనకు తెలియదు. బేసిక్గా అయి ఉండొచ్చు. ఇంకా దేవుడు చాలా అద్భుతకరమైన విధాలుగా దేశాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి విధానాలు చూసినప్పుడు అయి ఉండొచ్చు. కాబట్టి ప్రార్థన చేయడంలో తప్పేం లేదు. అంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారని ఉంది కదా. ఈ వాక్యాన్ని అట్లా ఇంటర్ప్రిట్ చేసి దీన్ని బేస్ చేసుకొని ప్రార్థన చేయాలి అని చెప్పొచ్చా? అంటే ఇప్పుడు కొత్త నిబంధన దేవశాస్త్ర ప్రకారం నూతన యెరూషలేము గురించినటువంటి ప్రస్తావన ఉంది. అదంతా కూడా సంఘమే వాస్తవానికి. ఓకే, సో అంటే ఫిజికల్ గా భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము మిగతా భూమి అంతటితో పాటుగా నాశనానికి అప్పగించబడేటటువంటి ప్రాంతమే. అదేం శాశ్వతంగా ఉండేది కాదు. కానీ నిజంగా మనం ఏ యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థన చేయాలి అంటే శాశ్వతం నిలబడేటటువంటి దేవునికి చెందినటువంటి నూతన యెరూషలేము అని ఏదైతే పిలువబడిందో దాని సమాధానం కోసమే ప్రార్థన చేయాలి. తర్వాత ప్రేమ్ బొంకురి అని అడిగించడం ప్రశ్న, అపోస్తల కార్యాల కింద 7వ అధ్యాయం 38వ వచనం, పౌలు
మనకిచ్చుటకు జీవవాక్యములు మోషే తీసుకున్నాడు అని ఉంది, దాన్ని వివరించండి. ఆ వచనాలు ఏమైనా చదవమంటారు కదా? యాక్ట్స్ 7:38. యాక్ట్ 7:38 లో పౌలు యాక్ట్ 7:38 లో పౌలు ప్రస్తావన ఉండదే. అవును, ఒకసారి అది చదువుతాను కదా అక్కడ స్టెఫెన్ ని రాళ్లతో కొట్టి చంపేశాడు. స్టెఫెన్ మాట్లాడుతూ అన్న మాటలు కానీ పౌలుని ఎందుకు ప్రస్తావిస్తాడు స్టెఫెన్? సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే అని ఎవరి గురించి చెప్తున్నాడు? క్రీస్తు గురించి చెప్తున్నాడు ఉమ్, స్టెఫెన్. ఉమ్, ఉమ్. ఇశ్రాయేలుతో కాదు, చెప్పిన మోషే మోషే గురించి ఇతడే మోషే అని గురించి మోషే మోషే గురించి గురించి చెప్తున్నాడు. సారీ, ఎస్ మోషే గురించి చెప్తున్నాడు. ఆ నిబంధనకు మధ్యవర్తిగా ఉండి అతను తీసుకున్నాడు ఇశ్రాయేలు పక్షంగా. ఐ థింక్ సో. వాట్ వాస్ ద క్వశ్చన్? పాల్ మనకిచ్చుటకు జీవవాక్యములు మోసెస్ తీసుకున్నాడు పాల్ కాదు, వివరించండి. లూకా రాస్తున్నాడు వాస్తవానికి ఈ చరిత్రని. కానీ మనకిచ్చుటకు జీవవాక్యములు మోషే తీసుకున్నాడంత వరకు బానే ఉంది. ముందు పాల్ పాల్ ఎందుకు వచ్చాడు అనేది తెలియదు. ఆ, వాస్తవానికి స్టెఫెన్ ని రాళ్లతో కొట్టి చంపే విషయంలో సమ్మతిస్తున్న వ్యక్తుల్లో ఒకడు పౌలు. సరే, మేబీ అదేమైనా స్పెల్లింగ్ మిస్టేక్ అనుకోని క్వశ్చన్ లో క్లారిటీ లోపిస్తుంది దానివల్లే. అవును. అది ఒకవేళ క్లారిఫై చేయగలిగితే వీ కెన్ ఆన్సర్ ఓకే ఈ లైవ్ అయిపోయే ముందు. ఓకే ఓకే. Yeah. తర్వాత ప్రేమ్ బొంకురి అని ఆడియన్స్ అడిగిన ప్రశ్న, చర్చ్ అనే పదం, క్రైస్ట్ అనే పదం ట్రాన్స్లేషన్ పదాల చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ఈ పదాలే చెప్పుచున్నారు. మెస్సయ, కాంగ్రిగేషన్ పదాలు వాడకూడదా అనేది. అండ్ తర్వాత మళ్ళీ క్లారిటీగా ఆయన ముందు క్వశ్చన్ కి కూడా పెట్టారు. యాక్ట్ 7:38 ని వివరించండి. బేసిక్ గా అది క్వశ్చన్. సో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇది మోషే గురించి మాట్లాడుతుంది అని నేను అనుకుంటున్నాను బేసికలీ. అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. ముందు వచనం చదువుతాను ఒకసారి. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. I think it's talking about Moses అవును the mediator, అవును right? అవును బ్రదర్. సో అంటే అందులో వివరించడానికి ఏముంది? మోషే మధ్యవర్తిత్వపు పరిచయం గురించి, అంటే మోషే యొక్క ఐడెంటిటీ చెప్పడం కోసం మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనకు మధ్య, అంటే ఇస్రాయెల్ దేశానికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి మోషే ఇతడే అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు క్లియర్. ఐ డోంట్ నో వాట్ ద క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ దట్. మేబీ ఇంకాస్త వివరంగా మీ ప్రశ్న చెప్పగలిగితే బ్రదర్ మేము ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇంకొక క్వశ్చన్ ఉంది కదా, చర్చ్ అనే పదం, క్రైస్ట్ అనే పదం ట్రాన్స్లేషన్ పదాల చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ఈ పదాలను చెప్తున్నారు అండ్ మెస్సయ, కాంగ్రిగేషన్ పదాలు వాడకూడదా? తప్పకుండా. మెస్సియా అన్న క్రైస్ట్ అన్న, మెస్సియా అన్నది హీబ్రూ పదం, క్రైస్ట్ అనేది గ్రీక్ పదం. క్రిస్టోస్ అనేది గ్రీక్ పదం. అట్లాగే చర్చ్, అసెంబ్లీ ఇట్లాంటివన్నీ కూడా ఇంటర్చేంజబుల్ గా వాడే పదాలే వాస్తవానికి. ఎక్లీషియా కాబట్టి అసెంబ్లీ ఆఫ్ మెస్సియా అని నేను పెట్టుకుంటాను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకోరు. ఎవరికి ఏం అభ్యంతరం అంట? అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళని అంటున్నాను, ప్రశ్న అడిగిన సహోదరుడిని కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు దానికి బైబిల్ చెప్పే అభ్యంతరం ఏంటి? అసెంబ్లీ ఆఫ్ మెస్సియా అని పెట్టుకుంటే ఏంటి? అది తప్ప? అది మెస్సియా చర్చ్ అని పెట్టుకుంటాను, తప్ప అది? సో అంటే వాళ్ళ లాజిక్ వాళ్ళకే అర్థమైందో లేదో మనకు తెలియదు బేసిక్లీ. అంటే దాంట్లో ఏమైనా లాజిక్ ఉంటే ఒకటి, we don't know what they are really up to when they say Church of Christ అనే పెట్టాలి పేరు అని. యాక్ట్ 7:38 తర్వాత పోస్ట్ లో స్టీఫెన్ మనకు చెప్పుచున్నాడు అనే మాట చెప్పారు. అండ్ ఇవన్నీ ఒకే సీక్వెన్స్ లో ఉన్న క్వశ్చన్స్ కదా. ఈ క్వశ్చన్ తర్వాత యాక్ట్ 7:38 లో స్టీఫెన్ చెప్పుచున్నాడు అని రాశారు. స్టీఫెన్ చెప్తున్నాడు, కానీ అక్కడ జీవవాక్యములు మనకు మన పక్షంగా పొందినవాడు ఎవరు అంటే మోషే గురించి చెప్తున్నాడు. స్టీఫెనే చెప్తున్నాడు, మోషే గురించి చెప్తున్నాడు. అంటే చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు కదా స్టెఫెన్. అందులో భాగంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ టాపిక్ కి అది ఎట్లా రిలేటెడ్ అనేది ఇంకా అది కనెక్ట్ అవ్వలేదు, క్లారిటీ రావట్లేదు. రైట్ సో అది ఏమైనా స్పెసిఫిక్ గా అడిగే ప్రయత్నం చేయండి. అంటే అరణ్యంలో ఉన్న సంఘం, అక్కడ సంఘం అని అంటున్నాడు. అంటే అది ఓల్డ్ టెస్ట్మెంట్ లో అది డెఫినెట్లీ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట చర్చ్ అన్నప్పుడు. సో
తర్వాత అంటే స్టిల్ వాళ్ళ మైండ్ లో ఉన్న క్వశ్చన్ మనకు క్లియర్ గా అర్థమవుతే మనం ఇంకాస్త yes. వివరంగా చెప్పే Yeah, ప్రయత్నం yeah. చేయొచ్చు. విజయ్ కుమార్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, విల్ దేర్ ఎవర్ బి రివైవల్ ఇన్ తెలుగు చర్చ్? ఇట్ సీమ్స్ హోప్లెస్ యాజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ పాస్టర్ అండ్ exploiting believers for money and fame, and fan boys who defend their scripture twisting to defend their sin. తెలుగు క్రైస్తవ సంఘములో అసలు ఉజ్జీవం అనేది ఎప్పటికైనా వస్తుందా? ఈ పరిస్థితి చూస్తే అట్లాంటి ఆశ ఏమీ కనిపించట్లేదు. అండ్ పాస్టర్లు అందరూ ప్రతి పాస్టర్ విశ్వాసుల్ని డబ్బుల గురించో పేరు గురించో వాళ్ళని మోసం చేసి నాశనం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. Yeah. చాలా మంది అభిమానులు కూడా వాళ్ళ పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఇలా ఉంది పరిస్థితి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ప్రతి పాస్టర్ అని జనరలైజ్ చేయకూడదు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ పాస్టర్ అన్నారు, బట్ స్టిల్ అంటే ప్రతి పాస్టర్ అని అన్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ పాస్టర్. ఆల్మోస్ట్ అంటే యా మేబీ ఐ అగ్రీ. ఐ ఆల్మోస్ట్ అగ్రీ. బట్ దట్ బీయింగ్ ట్రూ, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం ఎప్పుడూ భద్రపరచబడింది, ఆయనకు నమ్మకంగానే ఉంది. అది చాలా తక్కువ సంఖ్యలో ఉన్న ఒక శేషం అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు ఆయనకి నమ్మకంగానే ఉంటారు. వాళ్ళు ఏ పాస్టర్కి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు కాదు, ఏ డినామినేషన్ కి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు వాక్య సత్యానికే కట్టుబడి దానికోసమే నిలబడతారు. దానికి భిన్నంగా ఉన్న ప్రతిదాన్ని వివేచిస్తారు, దాన్ని తిరస్కరిస్తారు. వాక్యానికి మాత్రమే నమ్మకం ఉండరు. అలాంటి వాళ్ళు ప్రతి సంఘంలో తెలుగు క్రైస్తవ సంఘంలో మాత్రమే కాదు, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘంలో అయినా ఇదే పరిస్థితి. బేసికల్ దో ద మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ గాన్ turning to their own way, forsaking the word of God, but there is a remnant among them who is faithful to God, and so ఆ శేషము దేవునికి చెందినటువంటి సంఘం. అందుకే ప్రభు అంటున్నాడు కదా, మనుష్య కుమారుడు తిరిగి వచ్చే సమయం వరకు అసలు భూమి మీద ఆయన విశ్వాసం కనుగొన్నా అంటే ఎంత తక్కువగా ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని మనకు అర్థమయ్యే విధంగా ఇంప్రెసివ్ గా చెప్పడం కోసం చెప్పినటువంటి మాట అనమాట. అసలు విశ్వాసం ఉందా భూమి మీద అని మనకు అనుమానం వచ్చే విధంగా ఉంటది ఆయన రాకడ సమయంలో. అంతగా విశ్వాస భ్రష్టత్వం అనేది సంభవిస్తుంది. అంతగా చాలా మంది తమ ప్రేమ విషయంలో, ప్రభు పట్ల తమ ప్రేమ విషయంలో చల్లారుతారు. that day will not come until there shall first come a great falling away, right? So it's probably happening, or we don't know whether there will be another great revival and the Lord will tarry some more. Never know. Yes, brother. తర్వాత పబ్జి అనే ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, లూకాసు వార్త 1:32 వచనంలో సింహాసనం ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చుననే మాట ఉంది కదా, దేవుడు ఆ సింహాసనం గురించి అడుగుతున్నారు. ఆ సింహాసనము భౌతికమైన సింహాసనం గురించే కదా అనేది ప్రశ్న. భౌతికమైన సింహాసనం గురించి మాత్రమే కాదు, ఎందుకంటే భౌతికమైన ఏ సింహాసనం కూడా నిత్యం ఉండదు. కరెక్ట్. తర్వాత ఎంఎస్ అజయ్ కుమార్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, నిర్గమకాండం 20:5 34:7 ద్వితీయోపదేశకాండం 5:9 వర్సెస్ సంఖ్యాకాండం 14:18 ద్వితీయోపదేశకాండం 24:16. హౌ టు అండర్స్టాండ్ దీస్ వర్సెస్ వెన్ దే సీమ్స్ టు బి కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్ ఇన్ ద లైట్ ఆఫ్ అబవ్ వర్సెస్ గాడ్ పనిషింగ్ డేవిడ్స్ న్యూ బార్న్ సన్ ఆల్సో? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ బ్రదర్. అంటే ఆ పైన వచనాలన్నీ ఇప్పుడు చదివి అంటే నాకు తెలిసి తండ్రుల పాపము కుమారుల మీదకి రప్పించడం గురించినటువంటి సందర్భం అనుకుంటున్నాను. What were the references? Exodus 25:34-7. 25, right? 25. Yes. Yeah, so that's what it is. ఒక దగ్గరేమో తండ్రుల పాపంను బట్టి వాళ్ళని శిక్షించినంటాడు, ఇంకొక దగ్గరేమో శిక్షిస్తానంటాడు. యాక్చువల్లీ మీరు నిర్గమకాండంలో మనం వ్యాఖ్యానంలో కూడా దానికి కావాల్సినంత వివరణ ఇచ్చాము, దాన్ని చదవచ్చు. అంటే ఎహెచ్కేలు 18తో అది ఎందుకు కాన్ఫ్లిక్ట్ అవ్వట్లేదు అని చెప్పడానికి చాలానంత వివరణ ఇచ్చాము. కాబట్టి ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ అవర్ కామెంటరీ. ఓకే, అది మీరు చూడొచ్చు. అయితే దావీదు కుమారుడిని, న్యూ బార్న్ చైల్డ్ ని కూడా దేవుడు శిక్షించాడు అని అన్నారు. దేవుడు ఒక పిల్లాడిని ఏ వయసులో అయినా తీసుకెళ్ళిపోవడం ఆ పిల్లోడికి శిక్ష కాదు. వాస్తవానికి ఏ మరణం కూడా ఆ మాటకు వస్తే శిక్షగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఎవరి ప్రాణాన్నైనా ఎప్పుడైనా దేవుడు తీసుకోగలడు. అది న్యూ బార్న్ చైల్డ్ కావచ్చు, కడుపులో ఇంకా ఉన్నటువంటి బిడ్డ కావచ్చు, ఇంకా పుట్టని స్థితిలో ఉన్నటువంటి బిడ్డ కావచ్చు,
లేకపోతే బాగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి అయినా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. అట్ ఎనీ స్టేజ్ గాడ్ కెన్ టేక్ అవే ఏ పర్సన్. కానీ వాస్తవానికి అక్కడ శిక్షించబడింది ఆ పిల్లోడు కాదు, దావీదే. ఎందుకంటే దావీదు ఎంత యాతన అనుభవించాడు దాని గురించి అనేది మనం చూస్తున్నాం అక్కడ ఆ సందర్భంలో. ఆ పిల్లోడికి ఏం లేదు, అతను మామూలుగా అందరూ సిక్కయ్యేలా సిక్కాడు, అందరూ చనిపోయేలా చనిపోయాడు. ఓకే, అది అతనికి పనిష్మెంట్ కాదు. వాస్తవానికి ఇంకా బ్రతికి ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకా చాలా కష్టాలను అనుభవించకుండా ఆ పిల్లోడు వెళ్ళిపోయాడు. ఒకలాగా చెప్పాలంటే అదొక ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చేమో, మేబీ ఇన్ వన్ సెన్స్. దో ఐఎమ్ నాట్ స్పీకింగ్ అగేన్స్ట్ లైఫ్ అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇట్. యట్ పనిష్మెంట్ అని చూడడానికి మాత్రం ఏం లేదు అందులో. ఆ పిల్లోడిని ఆ పిల్లోడి కోణంలో నుంచి ఆలోచించినప్పుడు. బట్ ఎవరికి అది నిజంగా పనిష్మెంట్ అంటే డేవిడ్కి ఇవ్వబడినటువంటి పనిష్మెంట్. సో దావీదు చేసిన పాపాన్ని బట్టి దావీదునే శిక్షించాడు. ఎస్ ఎస్. తర్వాత ప్రశ్న, హాసిని అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, స్త్రీలు సంఘంలో బోధించవచ్చా అన్న. సంఘంలో బోధించకూడదు. అంటే స్త్రీ పురుషులు కలిసి ఉన్నటువంటి ఒక సంఘం అయితే అది అందులో బోధించకూడదు. రెఫరెన్స్ మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 34-35 వచనాలు, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. తర్వాత రాజు అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, విజయప్రసాద్ రెడ్డి బోధలు కరెక్టేనా? స్పెసిఫిక్ గా అడిగితే బాగుంటుంది. అంటే ఏ విషయంలో? 66 పుస్తకాలు దేవుని వాక్యం అని విజయప్రసాద్ రెడ్డి కూడా నమ్ముతాడు. కానీ 66 పుస్తకాలు మనకు వర్తిస్తాయని ఆయన నమ్ముతాడా అని అడిగితే అందులో భేదాభిప్రాయం ఉండొచ్చు మళ్ళీ. అందుకే స్పెసిఫిక్ గా అడిగితే ఇది కరెక్టా ఇది రాంగ్ అని అడిగితే అది కరెక్టా రాంగ్ అనేది చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఆయనని పర్టికులర్ గా ఆయన ఏమేమి బోధలు చేస్తాడో అవన్నీ పరిశీలించి లిస్ట్ అవుట్ చేసి అలాంటి పని ఎప్పుడు చేయలేదు. కొన్ని విషయాల్లో మాకు భేదాభిప్రాయం ఉన్నప్పుడు మాట్లాడాము గతంలో, మళ్ళీ అనిపించినప్పుడు మాట్లాడతాము, అవసరం ఉన్నప్పుడు మాట్లాడతాము. ఓకే. తర్వాత బ్యూలా అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ఇందాక అడిగిన దానికి ఫాలో అప్ గా, అసలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు మన కొత్త నిబంధన వారం అని చెప్పుకుంటారు, దానికి మీరేమంటారు? చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అంతే, దానికి మించి ఏం చెప్పగలరు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, మారు మనసు రావాలని వాళ్ళు. మిస్టర్ జోష్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, అన్న వాట్ ఈస్ మెంట్ బై ఫైర్ బాప్టిజం? అగ్ని బాప్తిజం అంటే ఏంటి? ఇది మత్తయి సువార్త 3వ అధ్యాయము 11-12 వచనాల్లో మొదటిసారి ప్రస్తావనకు వచ్చినటువంటి విషయము. యేసుక్రీస్తు ప్రభు గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తూ ఆయన అగ్ని చేత మీకు బాప్తిస్మం ఇస్తాడు అన్నటువంటి మాట. అదేంటి, పరిశుధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అన్నటువంటి మాటలు చెప్పడం జరిగింది. అక్కడ చాలా క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే, తర్వాత 12వ వచనంలో చెప్తున్నాడు, ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళెంను బాగా శుభ్రం చేసి గోధుమను కొట్టులో పోసి ఆరని అగ్నితో ఆ పొట్టును కాల్చి వేస్తాడు అన్నటువంటి మాట చెప్తున్నాడు. అంటే విశ్వాసులను గోధుమలతో పోల్చుతూ వాళ్ళని సురక్షితంగా కొట్టులో పోసి ఆయన భద్రపరుస్తాడని, అది పరిశుధాత్మ చేత బాప్తిస్మం పొందటం. అంటే పరిశుధాత్మ బాప్తిస్మం చేత వారిని ఆయన సంఘంలో ఆయన వారిగా చేర్చుకుని వారిని నిత్యం భద్రపరుస్తాడు. అలా కాని వారికి నిత్యాగ్ని బాప్తిస్మాన్ని ఇస్తాడు. ఆరని అగ్ని కాల్చబడేటటువంటి ఆ పొట్టు ఏదైతే ఉందో దాంతో యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వసించని వారిని పోల్చాడు. వాళ్ళకు కూడా అగ్ని బాప్తిస్మం ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. సో రక్షించేది శిక్షించేది రెండు కూడా యేసుక్రీస్తు ప్రభు. ఆ రెండు చేయగలిగినటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేస్తూ నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. సో అది నిత్య అగ్ని బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలా మంది అది తెలియక అగ్ని బాప్తిస్మం కావాలని ప్రార్థన చేస్తున్నారు. సో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. యూజ్లెస్ యూజర్ అనే ఐడి నుంచి ఒక కామెంట్, బిబు గారు మీరే సత్యం బోధిస్తున్నారు అని అహంకార ధోరణి మీ ప్రవర్తనలో తెలుస్తుంది. ఎదుటి వ్యక్తిని మాటలను చాలా సింపుల్ గా తోసిపుచ్చారు. ఇట్ ఈస్ ఎ యూజ్లెస్ కామెంట్. పబ్జి అనే ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి చెప్పండి బ్రదర్. అది నాకేం తెలియదు. అంటే నేను కొత్తగా ఏమైనా కాలజ్ఞానం చెప్పమంటే చెప్తాను, బ్రహ్మం గారిది నాకు తెలియదు. అది అందరితోటి మనం లైవ్ చాట్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ముగించుకున్నాము. సో ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక తిరిగి మళ్ళీ వచ్చే మంగళవారం మీరు జాయిన్ అయ్యి
అయితే లైవ్ చాట్లో పోస్ట్ చేయొచ్చు, లేదా జూమ్లో జాయిన్ అయ్యి మీరు అడగొచ్చు. అండ్ క్రిస్టియన్ రెస్పాన్స్కి సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు దాకా ఈ ఎపిసోడ్తో కలిపి 98 ఎపిసోడ్స్ మేము మా హితబోధ యూట్యూబ్ ఛానల్లో ఉంచుతూ ఉన్నాము. సో ఆ హితబోధ యూట్యూబ్ ఛానల్లో దానికోసం సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంచాము. అండ్ ప్రతి ఎపిసోడ్కి కింద క్వశ్చన్స్ కూడా రాసి పెడుతూ ఉన్నాము డిస్క్రిప్షన్లో. సో ఒకవేళ మీరు తర్వాత ఈ కార్యక్రమాన్ని చూడాలంటే కూడా ఆ క్వశ్చన్స్ పక్కనే మేము ఇచ్చే టైం తోటి దాని సహాయంతో, అది బ్లూ కలర్లో ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే ఆ ప్రశ్న దగ్గర నుంచి వీడియో ప్లే అవుతుంది అనమాట. సో అలా మీరు ఏ ప్రశ్నలకైతే సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వాటి గురించి మాత్రమే వినే వెసులుబాటు కూడా ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అండ్ హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమం మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తూ ఉంది. ఉదాహరణకి బైబిల్ వ్యాఖ్యానాలు కానీ, టిఎస్కే రిఫరెన్స్లతో కూడినట్టు బైబిల్ కానీ, అలాగే వ్యాసాలు, ఆడియో పుస్తకాలు, కొన్ని ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా చేసిన పుస్తకాలు, కొన్ని తెలుగులోనే రాసిన పుస్తకాలు, ఇలా అనేక రీసోర్సెస్, అనేక వనరులు తెలుగులో ఉచితంగానే అందరికీ అందుబాటులో ఉంచడం కోసము హితబోధ కృషి చేస్తూ ఉంది. సో ఆ రీసోర్సెస్ అన్ని మీకు 3 మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా, మీరు గూగుల్ సర్చ్ బాక్స్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారైనా హితబోధ వెబ్సైట్ని విజిట్ చేయాలని, అసలు అందులో ఏమేమి ఉన్నాయో ఒకసారైనా విజిట్ చేసి చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అందులో ఉన్న రీసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దాన్ని దయచేసి వీక్షకులంతా ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, మీరు యూట్యూబ్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రీసోర్సెస్ అలాగే ఈ కార్యక్రమము, వీటి ద్వారా మీరు వ్యక్తిగతంగా ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందడంతో పాటు మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు, పరిచయస్తులకు, మీతోటి సంఘ విశ్వాసులకు వాళ్ళకు కూడా వీటిని పరిచయం చేయడం, వీటి గురించి తెలియజేయడం ద్వారా వారికి కూడా మీరు మేలు చేసిన వారు అవుతారు. వారు కూడా క్షేమాభివృద్ధి పొందుకోవడానికి దోహదపడిన వారు అవుతారు. కనుక ఆ రీతిగా మీరు ఈ పరిచర్యకు మీ వంతు కాంట్రిబ్యూషన్ మీరు అందించాలని రిక్వెస్ట్ చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు, వందనాలు.